హాయ్ హలో వెల్కమ్ టు DD9 వార్త. నేను మీ బాను చిన్నగల్ల. ఈరోజు నాతో ఉన్న స్పెషల్ పర్సన్ ఎవరంటే చాలామంది ఆధారాలు లేకుండా మాట్లాడుతుంటారు, ప్రశ్నిస్తుంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆధారాలతోటి అడ్డంగా గోడ కట్టేస్తాడు. ఎప్పుడు ఆయన చేతుల ఒక పేపర్ల కట్ట, ప్లకార్డులు ఎప్పుడూ ఉంటాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా కంట్లో నలుసుగా తయారైండు. ఆయన ఎవరో కాదు, ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత జనార్దన్. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా అన్న? బాగున్నావు అన్న. ఏంటన్నా క్వశ్చన్లు ఏమైనా అడగవచ్చా, లేకపోతే ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా మీ దగ్గర? కాలే కడుపుల కాడ ఇక అంతకన్నా ఎక్కువ ఏమి ఉంటుంది అన్న. దరిద్రం ఉన్న కాటకి వచ్చి నీ ఇంట్లోకి దొంగతనానికి రావచ్చు అంటే ఏం చెప్తాను చెప్పు. అంతేనా? అంతే. ఓకేనా? ఈరోజు ఇంటర్వ్యూ అంటే మీరు వచ్చారు. ఎట్లా వచ్చారన్న? ఓయూ నుంచి మీరు ఈ ఇంటర్వ్యూకి ఏ రకంగా వచ్చారు? రవాణా ఏముందన్న, మనకు ప్రభుత్వం కల్పించినటువంటి ఎంఎంటీఎస్ ఉంది కదా, ఆ, ఎంఎంటీఎస్ ఎక్కినాం, ఆ నుంచి ఇడికి ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చినాం అన్న. ర్యాపిడో. అంతే. ఏంటన్న ఇది వినడానికి నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే బాగా వినిపిస్తున్నది ఏంటంటే జనార్దన్ వెనుక పార్టీలు ఉన్నాయి, ఈయన ర్యాపిడోకి రావడం అనేది నిజంగా క్వశ్చన్ మార్కే. అది ఏం చెప్తారు దానికి? ఖచ్చితంగా పార్టీలు ఉండాలన్న. పార్టీలు ఎందుకు ఉండకూడదు? ఎందుకు ఉండాలంటే మేము ఎత్తుకున్నటువంటి అంశం ప్రభుత్వాలను గద్దె దింపినటువంటిది అంశం. అలాంటప్పుడు మేము ఎత్తుకున్నటువంటి అంశము జనార్దన్కి వ్యక్తిగతంగా ఉద్యోగం గురించనో, లేకుంటే నా ఇంట్లో అన్నదమ్ముల గురించనో, లేకుంటే నా బంధుమిత్రులకనో, నా దోస్తులకనో నేను అడగడం లేదు కదా. ఇది ఒక సామాజిక అంశము. ఇది ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి అంశం. సర్వవ్యాప్తం, సర్వకాలీనం, సర్వజనీనమైనటువంటి ఒక నిరుద్యోగిత అంశం గురించి కదా మేము మాట్లాడేది. దాని గురించి మాట్లాడినప్పుడు ప్రభుత్వాలలో ఒక మేనిఫెస్టోలో ఉండాల్సినటువంటి అంశము, మేనిఫెస్టోలలో ఇన్ని రోజులు ఎక్కకుంటే మేనిఫెస్టోలో ఎక్కించినాము. ప్రభుత్వం చేయవలసినటువంటి పని చేయనప్పుడు మేము మాట్లాడుతున్నప్పుడు, రేపు ఈ అంశాలను మేము నెరవేర్చి మీరు మాట్లాడుతున్నటువంటి అంశాలను మేము బాజాప్తా అధికారంలోకి వస్తాయని చెప్పుకుంటే కాబట్టి ఖచ్చితంగా పార్టీలు ఉంటాయి. అంటే వాస్తవంగా పార్టీలు ఉంటాయనేది మీరు చేసే ఉద్యమానికి సపోర్ట్గా ఉంటాయనేది ఒక అంశం. నేను పార్టీలు ఉండే వెనుక అంటే ఎందుకు ఉండే అంటే మీకు ఫండింగ్ కూడా వస్తుంది, కనీసం ఒక బైక్ కూడా మీరు కొనలేదా? ఎందుకు అట్లా రావాల్సి వచ్చింది అనేది నా ప్రశ్న. 100% అన్న. ఫండింగ్ అనేది అన్ని పార్టీల కాడ బాజాప్తా చెప్పినాం, తీసుకున్నాం. కానీ తీసుకున్నటువంటి సొమ్మును ఏడ దుర్వినియోగం చేయలేదు. మేము 100%గా మా కేసుల గురించే పెట్టినాం. ఈ రోజు కూడా కేసులకు డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఈరోజు డబ్బులు ఉంటే ఇంకొక కేసు చరవేగంగా ముందుకెళ్ళేది, ప్రభుత్వానికి చాలా సుక్కలు కనిపించేటటువంటివి. అలాంటి క్రమంలో మేము తెచ్చుకున్నటువంటి డబ్బులు అందరిని అడిగి చెప్పినా తీసుకొచ్చినాం. మొన్న మేము ఇందిరా పార్క్ దగ్గర పెట్టినటువంటి సభకు కూడా మేము ఇస్తాం, వాళ్ళు ఇస్తామని చెప్పారు. సూర్యాపేటలో మేము పెట్టినటువంటి సూర్యాపేట నిరుద్యోగ మహాసభలు అనేటటువంటి జిల్లాల వారీగా పెట్టినటువంటి సభలో కూడా కొంతమంది మేము వచ్చి ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు. ఇగో ఇది సూర్యాపేటలో పెట్టినటువంటి ఒక సభ. ఈ సభలో కూడా ఇవాళ కొంతమంది దాతలు వచ్చారు, ఇచ్చిర్రు. ఈ రోజు కన్నా ఇప్పటికీ చెప్తున్నాం, మేము ఒక మా మిత్రుల దగ్గర అడిగి కట్టినాం వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బులు. ఇదే అడగండి, అశోక్ నగర్లో దోమలగూడ దగ్గర అయ్యప్ప టిఫిన్ సెంటర్ దగ్గర నడుపుతున్నటువంటి టెంట్ హౌస్ ఆయనకు 1000 రూపాయలు ఇంకా బకాయి ఉన్నాం. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అందరికి ఇచ్చే క్రమంలో డబ్బులు లేకుండా క్రెడిట్ కార్డు అడిగి క్రెడిట్ కార్డుని ఎన్క్యాచ్ చేసి కట్టినటువంటి పరిస్థితి. రేపు 29కు అది లాస్ట్ డేట్ కూడా. మా బ్రదర్ కూడా ఎవరైతే ఇచ్చారో అతని క్రెడిట్ కార్డుది మీ డ్యూ ఉంది అని చెప్పి గుర్తు చేసినటువంటి పరిస్థితి కూడా. సూర్యాపేటలో ఉంటాడు మా బ్రదరు, అతన్ని అడిగి తీసుకున్నాం. అంటే ఇప్పుడు పార్టీలు నిరుద్యోగులను, వాస్తవంగా పార్టీలు నిరుద్యోగులను ఉద్యమానికి వాడుకుంటాయి, అంటే వాళ్ళు అధికారంలోకి రావడానికి వాడుకుంటాయి. అంటే ఫండింగో లేకపోతే వాళ్ళకున్న ఇబ్బందులను తీర్చడానికి ఫండింగ్ మాత్రం చేయదంటారా? అది వాస్తవం అనుకోవాలన్నా? 100% అన్న. వాళ్ళ రోజు ఛాయలకు కూడా మీకు పైసలు లేవు, మేము అక్కడ బకాయిలు ఉన్నాం కట్టడానికి అంటున్నారు. ఇది నిజంగా నమ్మొచ్చా? మా ఎమ్మటి ఉన్నటువంటి వాళ్ళకు తెలుసు. నా ఎమ్మటి తిరిగేటటువంటి వాళ్ళు అంటే వాళ్ళు నీ కుటుంబ మిత్రులు లెక్కన ఉంటారు కదా, మీరు వాళ్ళు కలిసి చేసుకుంటారు కదా, తోడుదెంగల లెక్క అనుకొని ఇంకొకళ్ళు అనుకోవచ్చు. మీరు ఓపెన్గా ఏదైనా అడగవచ్చు అన్నారు, ఏదైనా అడగమని చెప్పినా ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే. జనార్దన్కు అందరు అనుకుంటారు, వాడు ఏదున్నా వాని జోలిపోవద్దు, వాడు ఏదన్నా మొఖాన్ని అంటాడు, దాపరికాలు ఉండవు, వానికి లౌక్యం అనేటటువంటిది ఎదుగుదలకు అంతో ఇంతో పేరు వచ్చింది, ఇంత ఓపెన్గా ఉండి ఇంత అంటే వానికి అది రాజకీయంగా రేపటి ఏదైనా అవకాశాలు వచ్చేవి కూడా పోతాయి అని కూడా అనేటోళ్ళు ఉన్నారు. అంత వెల్విషర్ చెప్పేటోళ్ళు ఉన్నారు. ఏదైనా ఓపెన్ అన్నా
ఈరోజు అంత ఓపెన్గా ఉన్నాం కాబట్టి, నిక్కచ్చిగా ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇన్ని వ్యవస్థలు నడుపుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పుకుంటున్నారు కదా. మరి నా ఫోన్ నెంబర్ మార్చలేదు, డివైస్ మార్చలేదు. మరి నేనే గనక లంగో లత్కోర్ పనులు చేసి ఉంటే ఈరోజు ప్రభుత్వం నన్ను ఎంతలానా పిసకడం, ఉమ్. ఇక చేతిలో ఉన్నటువంటి మైదా పిండిని పిసికినట్టు పిసుకోవచ్చు. అంటే నేనేమంటున్నానంటే నిరుద్యోగుల పక్షాన కొట్లాడడానికి జనార్దన్ ఒక్కడే ఉన్నాడా, ఇంకా లేరా? ఒక అంశానికి కొట్లాడడానికి నేను ఎప్పుడు కూడా ఒక్కరే ఉండాలి, ఒక్కరు ఉండొద్దు ఇది అనేటటువంటిది అనుకునేటటువంటి వ్యక్తిని కాదు. నేను ఒక ఎస్ఎఫ్ఐలో చేసిన అనుభవం ద్వారా చెప్తున్నా. ఒక అంశాన్ని ఎంతమంది కొట్లాడితే అంత మంచిది. కానీ కొట్లాడాలి, అందరు కొట్లాడాలి. అంశం మంచిది, కానీ అంశాన్ని తీసుకుపోయేటటువంటి వ్యక్తులకు ఆ అంశం పట్ల ఒక నిబద్ధత ఉండాలని నేను కోరుకుంటా. ఓకే. అందరు రావాలి. ఇవాళ ఎన్నో సామాజిక ఉద్యమాలు ఉన్నాయి. మన కళ్ళ ముంగట జరిగినటువంటి తెలంగాణ ఉద్యమానికి కూడా ఎంతోమంది భూమికలు పేర్చిర్రు, పునాదులు వేసిర్రు, రాళ్ళు కట్టిర్రు, అన్నీ చేసిర్రు. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కళ్ళు వచ్చిర్రు, దానికి సహకరించరు, పోయిర్రు. అదేవిధంగా ఈ ఉద్యమానికి కూడా రావాలి. అంతే నిక్కచ్చిగా మన ఎండ్ గోల్ ఎట్టుందో అట్టు ఉండాలి. కానీ ఈ సమాజంలో మనం కొట్లాడేటప్పుడు కొన్ని రాళ్ళు వస్తాయి, రప్పలు తగులుతాయి. 10 మంది మంచి అంటే 100 మంది చెడు అంటారు. ఒక చిన్న రాయేస్తే ఒకడు గన్నెట్ రాయేస్తాడు. దాన్ని ఓర్చుకునేటటువంటి తత్వం ఉండాలి, అన్నీ ఉండాలి. ఈరోజు అనుకుంటుండొచ్చు జనార్దను చదువు రాక ఇది చేస్తున్ననేది. నాతో ఇంటర్మీడియట్తో చదివినటువంటి వాళ్ళు, హై స్కూల్లో చదివినటువంటి వాళ్ళు, డిగ్రీలో చదివినటువంటి వాళ్ళు, యూనివర్సిటీలో పీజీ చేసినటువంటి వాళ్ళు, పిహెచ్డి చేసినటువంటి వాళ్ళకు, నాతో పాటు బెంచ్ మీద కూర్చున్నటువంటి వాళ్ళకు, కాలేజ్ మేట్స్కి, యూనివర్సిటీ మేట్స్కి తెలుసు జనార్దన్ ఏ రేంజ్లో చదువుతాడు, ఎట్ట చదువుతాడు అనేటటువంటిది. నేను హై స్కూల్లోనే 10th స్కూల్లో టాపర్గా ఉన్నా. తర్వాత ఇంటర్మీడియట్లో నేను గవర్నమెంట్ రెసిడెన్షియల్లోనే చదివిన. హై స్కూలు, ఇంటర్మీడియట్ కూడా రాజపేటలో చదువుకున్నాం, అత్నూరులో చదువుకున్న క్రమంలో కూడా నేను ఇంటర్మీడియట్ దసరా పండుగ అయిపోయేంత వరకు కూడా జనార్దన్ ఎంపీసీ అనుకున్నారు సార్లు. నేను చేస్తున్నటువంటి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కైనా, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్కైనా, అన్నిటికైనా అంత చదువులో వెనకబడ్డోళ్ళం కాదు. చదువుల్లో చురుకుదనం ఉంది కాబట్టి సామాజిక అంశాల పట్ల అంతే చురుకుదనం ఉంది. మేము చదువుకున్నటువంటి స్కూలు, మా ఊరు అంతా లెఫ్ట్ భావజాలంతో ఉన్నటువంటిదే. మా స్కూల్ కూడా మోతుపల్లి నరసింహం కన్నా ముందున్నటువంటి వాళ్ళ ఊరికి ముందున్నటువంటి ఊరే. అది నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా. అక్కడ దళాలు తిరిగినటువంటివి. చిన్నప్పటి నుంచి అన్నాలు బాగాలేకుంటే బేషన్లు కిందెత్తేసి పలగొట్టి చేసినటువంటివి. అసలు ఇంకేమన్నంటే రోడ్ల మీదకి మండల ఆఫీసు కిలోమీటర్లు వెళ్ళి ధర్నాలు చేసినటువంటి రోజులు హై స్కూల్లోనే చూసినాం. ఇవన్నీ ఆ నేపథ్యం అంటే నుంచి మీరు వచ్చినటువంటి. చదువులా చురుకు అంటున్నారు. మరి ఈరోజు జనార్దన్కి ఎందుకు ఉద్యోగం రాలేదు? కేవలం ఒక రాజకీయ నాయకుడిగా ఎస్టాబ్లిష్ కావాలని ఆయన అనుకుంటున్నాడు కాబట్టి ఈరోజు ఉద్యోగం రాలేదు. కూర్చొని చదివితే ఉద్యోగం వస్తుంది అనేది నేను అంటున్నా. ఏమంటారు దానికి? కూర్చొని చదివితే 100% వస్తుందన్న. ఈరోజు మీరు పాడ్కాస్ట్ ఉందంటే ఇవన్నీ డాక్యుమెంట్లు తీసుకొని వీటిని అన్నిటి చదివి వీటిలో ఇన్ బిట్వీన్ లైన్ చదువుతున్నాము. చదివిన వాళ్ళము ఈ ఒక్కొక్క సోర్స్ ఎతకాలి. అదన్నా ఒక రాసిన పుస్తకం 10 పుస్తకాల నుంచి తీసి ఒక్కనే రాసి ఒక 500 నుండి 600 పేజీలు రాసింది. అదే పేజీలని ఇప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్ ప్యాటర్న్స్ కూడా ఏం లేదు. అంత మెమొరీ బేస్డ్ క్వశ్చన్సే, అనలైటికల్ బేస్డ్ ఉండవు. ఒక క్వశ్చన్కు 4 ఆన్సర్లు వచ్చినా కానీ 4 క్వశ్చన్లని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ 4 ఆన్సర్లు కూడా నీకు మెమొరీ బేస్డే. ఎక్కువ మెమొరీని ఉపయోగించుకోవాలి. అప్పుడు 100 క్వశ్చన్లకు గుర్తుంచుకోవడానికి 1 GB అయితే ఈరోజు 4 క్వశ్చన్స్ అవుతున్నాయి కదా 100కు 400 క్వశ్చన్లు, 4 GB డేటా మెమరైజ్ చేయాలి. దాంట్లో కూడా నాకు సైకాలజీ ప్రకారం నువ్వు ఏదైతే షార్ట్ మెమరీ ఉంటుందో 1 వీక్ షార్ట్ మెమరీ, దాని తర్వాత 1 మంత్లో కొద్దిగా మిడ్ లెవెల్ మెమరీ, దాని తర్వాత 1 మంత్ దాటితే మెమరీ వెళ్ళిపోతుంది. రివిజన్ చేయాలి, పునరుచ్చరణ చేయాలి. వీటన్నిటి గురించి కూడా మనం మెడికల్లో ఎక్కువ బట్టి పట్టాలి. ఎంబీబీఎస్ నీట్ అప్పుడు ఎంసెట్ ఎగ్జామ్. ఈ క్రమంలో మెడికల్ మాఫియా ఎట్లా జరుగుద్దని ఐఐటి రామయ్య గారితో ఈ కోచింగ్లు వీటన్నిటి గురించి, వీళ్ళు బట్టే మగ్గప్ గురించి, ఈ మెమోరీ టిక్స్ గురించి, అన్నిటి గురించి కూడా రామయ్య గారితో కలిసి డయాసులు షేర్ చేసుకున్నటువంటి వాళ్ళం. మీరు అన్నట్టు కూర్చొని చదువుకుంటే 100% ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం వచ్చిందే. ఫుడ్ ఇన్స్పెక్టర్లో నాకు మంచి ర్యాంక్ వచ్చింది. నేను వద్దని చెప్పేసే ఇక నాకు ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తుందని పోయినాం. ఆ క్రమంలో పేపర్ లీకులు కావడము, దాంట్లో మేము అనుకున్నట్టుగా నాన్ లోకల్స్ రావడము, అది కూడా క్యాన్సిల్ చేస్తారు కదా. దాంట్లో మన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లో ఉంది. అయిపోయింది. మా ఎగ్జామ్ కూడా మళ్ళీ పెడతారు అనుకుంటే మళ్ళీ వాళ్ళు ఏదైతే పేపర్ లీకేజ్ తోటి ఉందో ఆ ఎగ్జామ్ అట్టనే పెట్టడము, ఆ ఉద్యోగం మాకు రాకుండా పోవడం. దాని తర్వాత గ్రూప్ 4లో కూడా ఇదే బల్మూరి వెంకట్ గారు గ్రూప్ 4 మీద కేసు వేయించిండు మాతోటి.
కేసు ఏమంటే ఆ రోజు పొద్దునటి పోయి నేను కేసు వేస్తే చిక్కడపల్లి ఎవరికి ధైర్యం లేకుంటే కేసు వేస్తే ఆ రోజు నైట్ ప్రవళిక చనిపోయింది. ప్రవళిక చనిపోయినాక లొల్లి పెట్టుకున్నాం, అన్నీ అయిపోయినాయి. ఆ క్రమంలో నుంచే మాకు వచ్చే ఉద్యోగం రాలేదు. వీళ్ళు వద్దన్న మాకు వచ్చే ఉద్యోగాలను మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతాను పెట్టకపోవడము, క్యాన్సిల్ చేస్తాను ఎగ్జామ్లను క్యాన్సిల్ చేయకపోవడంతో అక్కడి నుంచి మాకు పెరిగింది ఆవేదన. దాని తర్వాత వచ్చినటువంటి అన్నిటికన్నా ఆవేదన ఏంటంటే, ఇన్ని పేపర్లు చదువుతున్న ఇన్ని ఉన్నాయి కాబట్టి, మీకు ముందే చెప్పినట్టు ఒక సామాజిక స్పృహతో పెరిగినోని కాబట్టి ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 60 పోస్టులు పెంచి పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి అలా 29 జీవో అని తెచ్చినప్పుడు పెద్దోళ్ళు అంటే ఇప్పుడు వయసులో పెద్దగా ఉన్నటువంటి వాళ్ళు ఒకటి చెప్పండి అన్న, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవనే నిరుద్యోగులు అందరు కలిసే ప్రభుత్వాన్ని పాలదోలిండ్రు అనేది నగ్న సత్యం. కాంగ్రెస్ వచ్చినాక కూడా బ్రహ్మాండంగా ఉద్యోగాలు వేస్తున్నాం మేము, కానీ వాళ్ళు చదువుకోకుండా రోడ్ల మీదకి రావడం వల్లనే ఇదంతా సమస్య ఏర్పడుతుంది అనేది ప్రభుత్వ వాదన. 100% వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని వాళ్ళు 100% ఇది అని మాట్లాడుతున్నారో దాన్ని 200% తిప్పికొడుతున్నాం. ఎందుకు? ఇందాక మీరు చెప్పినటువంటి క్వశ్చన్కి కూడా ఏంటంటే, ఆ స్పృహతోటి వచ్చిన వీళ్ళు అక్కడనే లిటిగేషన్ ఇచ్చారు, అక్కడనే అసలు సమస్య ఉంది, అసలు సమస్యలు అక్కడి నుంచే పీట మూడేసుకుంటూ వచ్చారు, అంటే ఇక్కడ వేడి మీదకి వేసుకుంటూ వచ్చారు. ఇక్కడ సమస్యలన్నీ ఒక జనార్దన్కే కనిపిస్తావా? మిగతా వాళ్ళకు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కనిపించవా? ఎప్పుడు సమస్యల మీదనే ఆ ప్రతి నోటిఫికేషన్లో ఇది ఉంది, అది ఉంది, ఈ లోపం ఉంది, ఆ లోపం ఉందని ఎందుకు జనార్దన్కే కనిపిస్తాయి? ఎందుకు కూర్చొని చదవలేకపోతున్నాడు? అందరికీ లేని బాధ జనార్దన్కి ఎందుకు? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారనా. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే మానవతరాయ్ ఉన్నాడో చాలా సమస్యలు చెప్తున్నాడు కదా, మేము టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసినామని చెప్పిండు. ఈ గత ప్రభుత్వము వీళ్ళు ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ 60,000 ఉద్యోగాలు మీయి కావు, మీ వేసినాయని చెప్పారు. మీ వేసినాయని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఉన్నటువంటి లిటిగేషన్స్ను క్లియర్ చేసి ఇచ్చినామని చెప్పారు. మొన్న మానవతరాయ్ కూడా ఏమన్నాడు, ఇల్లు అలకగానే పండగ కాదు, నోటిఫికేషన్ ఇవ్వగానే కాదు, ఉద్యోగం ఇచ్చినోడు గొప్ప అన్నాడు కదా. అన్నప్పుడు గత ప్రభుత్వం లిటిగేషన్స్ ఇచ్చిందని చెప్పారు కదా, మరి ఆ లిటిగేషన్స్ నువ్వు క్లియర్ చేసినావు, వాటి గురించే కదా నీ ప్రభుత్వాన్ని గెలిపియాలని చెప్పేసి, నీ టీజీపీఎస్సీ ఎట్ట ప్రక్షాళన ఉండాలని చెప్పేసి ఈ టీజీపీఎస్సీ ప్రక్షాళన గురించి అడిగితే టీజీపీఎస్సీ ప్రక్షాళన జరిగిందన్నారు. టీజీపీఎస్సీలో కోవర్టులు ఎందుకున్నారు? టీజీపీఎస్సీ ప్రక్షాళన జరగాలని చెప్పేసి నిరుద్యోగుల నుండి ఏం కావాలని ఆ రోజు ప్రతిజ్ఞలు చేయించిన నేను. ఇగో ప్రతిజ్ఞ చేయించినాం, తప్పించుకోలే సమస్య నుంచి. అసలు జనార్దను అనేటోడు నాకు ఇదొద్దు, ఉద్యోగం చేసుకొని నాకున్నటువంటి సామాజిక నేపథ్యంతో నేను సోషల్ సర్వీస్కి ఎటు పోవాలి ఎట్లా పోవాలి నాకు చాలా క్లారిటీ ఉంది. నేను ఉద్యమాలు చేసుకొని యూనివర్సిటీలు ఉండే నేను చాలా మందికి అన్ని చేసి, రేపు పిహెచ్డి అనగా కూడా రిజర్వేషన్స్ రేపు అడ్మిషన్స్ అనగా ఆ స్టేజ్లో కూడా ఎస్వి సత్యనారాయణ బల్ల మీద కూర్చోబెట్టి ఈ రిజర్వేషన్ ఈ ఎస్టీ ఈ బీసీ అబ్బాయికి రావాల్సినటువంటిది ఎట్లా పోతుంది, వేరేటోనికి ఎట్టిస్తారు, మీరు ప్రొఫెసర్లు అలైడ్ సబ్జెక్టులతోటి ప్రొఫెసర్లు అవుతారు, అలైడ్ సబ్జెక్టులో ఎంఫిల్ చేసి మళ్ళీ అలైడ్ సబ్జెక్ట్లో కూడా సేమ్ టాపిక్ మీద చేసినోనికి ఎందుకు ఇయ్యరు అని చెప్పేసి అప్పట్లప్పుడు నైట్ కూర్చోబెట్టి మీరు ఇస్తే నోటిఫికేషన్ ఎట్లా ముందుకు పోతుందని అని వాళ్ళను మెడలోంచి మేము పిహెచ్డి అడ్మిషన్ ఆపి కూడా తీసుకొచ్చినాం. చాలా సందర్భాలలో చాలా చేసినాం, మాకు సామాజిక స్పృహ ఉంది. అదే చెప్తున్నామన్న, నేను రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు అప్పుడు అంత సామాజిక స్పృహతో ఉన్నది కాబట్టి నోటిఫికేషన్లు ఆ పేపర్ లీకులు వీటితోటి ముందుకు వచ్చినాం. ఆ క్రమంలో ఏం అడగాలి ఈ ప్రభుత్వాన్ని, వచ్చేటటువంటి ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ నుంచి మనం ఏం కోరుకుంటున్నాం, బీఆర్ఎస్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? ఓ వైపు రేవంత్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే, దేశముల ఏ రాష్ట్రంలో ఒకే ఏడాదిలో దాదాపు 64,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినాం, దీనికి దేనికైనా ఎక్కడైనా రెడీ నేను డిబేట్కు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు, ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? వీళ్ళు వెనక ప్రతిపక్ష బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఉండి జనార్దన్ లాంటి సింధురెడ్డి లాంటి వాళ్ళను ఎగదోసి ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు తప్ప వీళ్ళు చదువుకుంటలేరు అనేది ప్రధానంగా ఆరోపణ వస్తుంది. ఏమన్నా నువ్వు చెప్పిన పేర్లు ఏమో కానీ నిజంగా మేమైతే ఇప్పుడు జనార్దన్ తోటి తిరిగేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, జనార్దన్ ఒక్కడే లేడు. ఇప్పుడు సముద్రంలో మనకు ఐస్బర్గ్స్ ఉంటాయి, పైన గిత్తతే కనిపిస్తుంది, కింద దానికి ఎంతో పెద్ద కొండలు ఎక్కువ ఉంటారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చిందంటే ఇది చేస్తున్నట్టు మాట్లాడుతున్న దాంతోపాటు కేసులు ముందుకు పోవడానికి కనిపించని వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళు పేర్లు చెప్పుకోవడానికి కూడా వద్దని చెప్తారు. చాలా రిగరస్గా తిండి తినక
అసలు ఛాయలు తాగుతందుకు కూడా డబ్బులు లేక, బండ్ల పెట్రోల్ లేక, బండ్లు ఖరాబ్ అయిపోయి వాటిని సర్వీసింగ్ చేసుకోలేక వాడిని వీడిని బండి అడుక్కొని పోయేటటువంటి వాళ్ళము చాలామంది ఉన్నాం కాబట్టే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర కేసులు మేము ఛేదించుకుంటూ వస్తున్నాం. ఆయన ఇవాళ 60,000 ఉద్యోగాలని ఏదైతే ముఖ్యమంత్రి అంటున్నాడో 60,000 ఉద్యోగాలకు రమ్మని బరాబర్ ఇక్కడి నుంచి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డికి. ఇట్టనే కూర్చుందాం, రేవంత్ రెడ్డి అటు కూర్చుంటాను, నేను ఇటు కూర్చుంటా, లేకుంటే నన్ను అటు కూర్చోమన్నా ఆయన ఇటు కూర్చోమను. రేవంత్ రెడ్డి తోటి డిబేట్కు రెడీ, నేను రెడీ. సవాల్ అంటే సవాల్, డి అంటే డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటే ఇలా ముఖ్యమంత్రి రెడ్డికి రేవంత్ రెడ్డికి పీఠం వచ్చింది, మా వల్ల వచ్చింది. నువ్వు కావు, నువ్వు దొంగవు, 6 గ్యారంటీలు అనేటటువంటి అమలు కావని నీ నీ దాంట్లో ఉన్నటువంటి అభ్యర్థే నీ కాడ టికెట్ ఇవ్వలేదని చెప్పిపోయి నీ గురించి ఇన్ని రోజుల నుండి తిట్టినటువంటి వాళ్ళే తిడితే అసలు 6 గ్యారంటీలు అవి అమలు కావు, అవి దొంగయి బూటకము, కాంగ్రెస్ వాళ్ళు జేబు దొంగలు ఒకటి అని మాట్లాడుతుంటే మేము నమ్మి ఈ కాంగ్రెస్ చేస్తుందని చెప్పేసి నీకు ఎన్ని అంటే అన్ని ఇచ్చేసి చెప్పి, అంటే ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు ఏ విధంగా ఈ చెయ్యాలి అని చెప్పి నిన్ను తీసుకొచ్చి ఎక్కడికి తీసుకొచ్చినావు? ఇదే ప్రెస్ క్లబ్కి తీసుకొచ్చి మాట్లాడిచ్చినాం కదా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు నీ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ఎస్సీఏలు కానీ యూత్ కాంగ్రెస్ కానీ ఎవరు కూడా రాలేదు కదా. అప్పటికి నీ కేసీఆర్ గారు టికెట్ ఇచ్చి 3 నెలల సంది ప్రచారం చేసుకుంటుండు. అక్టోబర్ 10వ తారీఖు అనుకుంటా ఆయన అడిగి తీసుకొచ్చింది. మీరు 2వ తారీఖే 2వ తారీఖు గాంధీ జయంతి రోజు తీసుకొచ్చినాం. 10వ తారీఖు నాడే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, అక్టోబర్ 10. 2వ తారీఖు తీసుకొచ్చినాం, సభ పెట్టుకుంటామని చెప్పినాం. అన్ని హైదరాబాద్కు వచ్చేటటువంటి నలుదిక్కుల నుంచి, మహబూబ్నగర్ నుంచి వచ్చేటటువంటి, నల్లగొండ నుంచి వచ్చేటటువంటి, కరీంనగర్ నుంచి వచ్చేటటువంటి అన్ని రోడ్లను బంద్ చేయాలి, మరొక సడక్ బంద్ అని చెప్పేసి ఎమ్మెల్యే కోదండరాం గారికి అందరికి కూడా ఇన్ఛార్జీలు ఇచ్చారు. ఆ రోజు తీసుకొచ్చినప్పుడు నీకు తెలియదా ఎన్ని లిటిగేషన్స్ ఉన్నాయి? ఇచ్చినటువంటి 80,000 నోటిఫికేషన్స్కు ఉద్యోగాలకు 60,000 ఉద్యోగాలు 80,000 అయితే వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాంట్లో ఉన్నటువంటి లిటిగేషన్స్ ఏంటి, ఎన్ని లిటిగేషన్స్ ఉన్నాయి, ఎన్ని ఇచ్చిర్రు అన్నీ చెప్పినాం కదా. ఆ రోజే కదా మీరు చెప్పింది నిరుద్యోగ భృతి అనేది జేఎల్ క్వశ్చన్లో అడిగితే వాడి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఎట్ట అడిగిండు క్వశ్చను, వానికి తలకాయ ఉందా, తలకాయ మీద మెడకాయ ఉందా అని తిట్టిండు. మరి ఈరోజు నిరుద్యోగ భృతి ఇస్తని మీరు కదా, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి దాంట్లోనే పెట్టుకొని చెప్పినటువంటి వాళ్ళు యూత్ డిక్లరేషన్లో పెట్టుకొని చెప్పి ఈరోజు నిండు అసెంబ్లీలో గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు నోటిఫికేషన్లకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ఒకటేసారి డిఎస్ వేసేది. బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ల పాలన చేసిన కాలంలో. కానీ కాంగ్రెస్ వచ్చినప్పుడే డిఎస్సి సరే మెగా డిఎస్ అన్నారు, కొంతవరకు తగ్గించే వేసిండ్రు అనుకోండి. వాస్తవంగా కూడా ఇక్కడ మెచ్చుకోవాలి కాంగ్రెస్ను. వచ్చినప్పుడే ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. వాళ్ళు చెప్పిన 1,00,000 ఉద్యోగాల గురించి పక్కన పెడదాం, వాళ్ళు ఆ మాట నిలబెట్టుకోలేనది అనేది మీరు చెప్తున్నారు. కానీ వచ్చినప్పుడైతే ఉద్యోగాలు అయితే వేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించారు. మొన్ననే టెట్ రిజల్ట్ కూడా వచ్చింది. ఇంక ఏం ప్రాబ్లం అంటే ఉద్యోగాలు కల్పించడంలో ఏం ప్రాబ్లం? సరే లిటిగేషన్లో అది పక్కన పెడదాం, ఉద్యోగాలు బరాబర్ వేస్తున్నారు కదా, ఎందుకు మీ పోరాటం? ఇంకా ఉద్యోగాలు ఇస్తున్నారు, నింపుతున్నారు అని మీరు అన్నారు. అవును, మరి గత ప్రభుత్వం ఎందుకు ఆపగలిగింది? ఆ నోటిఫికేషన్లు ఎందుకు ఆగినాయి? ఆ నోటిఫికేషన్లు లిటిగేషన్స్ వల్ల ఆగినాయి కదా. లిటిగేషన్స్ వల్ల ఆగితే నువ్వు లిటిగేషన్స్ క్లియర్ చేసి ఇస్తాను చెప్పి అదే లిటిగేషన్స్ తోటి నువ్వు ఇస్తే అది నీ గొప్పతనం ఏంది? ఆ రోజు తీసుకోలేకపోయినావా ఉద్యోగాలు? ఆ రోజు తీసుకోలేకపోయినావా? నువ్వు ఇవాళ సాల్వ్ చేసింది ఏంది? ఇవాళ డిఎస్సిలో నేను ఇంతకుముందు చెప్పినట్టు గ్రూప్ 4 పేపర్ లీక్ ఎక్కువ ఓఎంఆర్లు వచ్చినాయి. ఎక్కువ ఓఎంఆర్లు వస్తేనే కదా గ్రూప్ 1 రద్దు చేయించింది. మరి అదే గ్రూప్ 4 ఎందుకు రద్దు చేయలేదు? అందరితోటి కేసులు వేయమని చెప్పిన బల్మూరి వెంకట్ గారు మీ కేసు వేస్తుంది పోయినాం, కేసు వేసినాం, ప్రభుత్వం వచ్చినాక ఎందుకు రద్దు చేయలేదు? నీ ప్రభుత్వం రావడం కొరకైతే నిరుద్యోగులను వాడుకుంటూ అప్పటి వరకు అయితేనేమో ఓఎంఆర్లు వచ్చినాయి కాబట్టి ఇంపర్సనేషన్ జరిగింది, గ్రూప్ 4 కూడా రద్దు కావాలి, గ్రూప్ 1 లైన్లు అని చెప్పి నీ ప్రభుత్వం వచ్చేసరికి గ్రూప్ 1 కరెక్ట్ అయిందా? గ్రూప్ 1 రద్దు చేసినట్టు ఎందుకు చేయలే? ఇంకొకటి వీళ్ళు ఏది క్లియర్ చేశారు? గ్రూప్ 4లో క్లియర్ చేయలేదు. గురుకులాలలో రిలింక్విష్మెంట్ ఇస్తున్నారు, ఇవ్వలేదు. ఆ ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక్కరికి 2-3 ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ఒకటే జిఎస్ పేపర్, డిఎల్ నుంచి పీజీ హెచ్జిటి వరకు ఒకటే జిఎస్ పేపర్. ఆ కంటెంట్ ఒకటే, కంటెంట్ కూడా సేమ్, క్వశ్చన్లు మారుతాయి. జిఎస్కి అయితే సేమ్ క్వశ్చన్స్, ఒకటే పేపరు అన్నిటికీ. ఇన్ని చెప్పినాక మీరేం మార్చిర్రు? ఏం మార్చలే కదా. ఏం మార్చకుండా ఇచ్చి మరి ఆ ప్రభుత్వంలో అట్టనే అంటే మేము తీసుకోలేకపోదుమా? చెప్పండి. తీసుకునేటోళ్ళం కదా, అది నీ గొప్పతనం ఏముంది? మరి ఆ ప్రభుత్వం ఇవ్వలేదు ఉద్యోగాలను ఎట్టంటావు? ఆ ప్రభుత్వం మీరు అన్నారు ఒకటే డిఎస్సి ఇచ్చిందని, 2 డిఎస్సీలు, ఒక డిఎస్సి ఇచ్చింది, ఇంకో డిఎస్సి 5,000 పోస్టులు వేసిర్రు. దానికన్నా ముందు ఏంటంటే 2012లో డిఎస్సి ఇంకొకటి కూడా రాష్ట్రం రాకముందు అనుకుంటా, రాష్ట్రం రాకముందు పడ్డదని ఇంకొకటి కూడా చెప్తాం. ఎన్టీ రామారావు గారు గురుకులాలను పెట్టిండు.
ఎన్టీ రామారావు తర్వాత ఈ రాష్ట్రానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయ్యారు, తర్వాత ఎన్టీ రామారావు అయ్యిండు. దాని తర్వాత ముఖ్యమంత్రి అయింది ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు పరిపాలించిండు. అవును. చంద్రబాబు నాయుడు దాదాపు 10 సంవత్సరాలు, రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు, ఒక 2-6 నెలలు. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు 20 సంవత్సరాలు. దాదాపు 20 సంవత్సరాలు గురుకులాలలో రిక్రూట్మెంట్ లేదన్నా. 20 సంవత్సరాలు రిక్రూట్మెంట్ లేదు. కానీ బీఆర్ఎస్ వచ్చినాక గురుకుల రిక్రూట్మెంట్ చేసింది, అది టీచరే కదా. కాకపోతే అలా కూడా కొన్ని లోపభూయిష్టంగా ఉన్నాయి, నేను కాదనట్లేను. కానీ వాళ్ళు టీచర్ రిక్రూట్మెంట్ గురుకులాలలో చేసిర్రు, అప్పుడున్న కాంట్రాక్టర్లను రెగ్యులరైజ్ చేసిర్రు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఆ ప్రభుత్వంలో చేసినట్టు గొప్ప విషయాన్ని గొప్ప అనాలి, తప్పును తప్పు అనాలి. మేము మా తెలుగు యూనివర్సిటీ లలిత కళలకు పుట్టినిల్లు, లలిత కళలతో వచ్చిన యూనివర్సిటీ. ఈ విద్యార్థి యొక్క మానసికంగా వాడు వికసించాలన్నా, వాని బుద్ధి మాధ్యం లేకుండా ఉండాలన్నా, వాడు మంచిగా ఆలోచించాలన్నా, వానికి కావాల్సింది ఏంటి? కళలు. ఇవాళ ఆటిజం పేషెంట్కి కూడా కళలతోటే వాడు క్యూర్ అవుతుందని చెప్పి కళలను పెట్టాలంటే అల్లా పెయింటింగ్ పెట్టిండు, మన స్కల్చర్ పెట్టిర్రు, మ్యూజిక్ పెట్టిర్రు, అన్ని పెట్టి ఆ గురుకులాలు చేసిర్రు. దాని తర్వాత టీఆర్టీ అని, డిఎస్సి అనేది టీఆర్టీ అని తీసుకొచ్చిర్రనా, టీచర్ రిక్రూట్మెంట్ బోర్డు అని టెస్ట్ అని పెట్టిర్రు, టీఆర్టీ అని. డిఎస్సి లేదు ఇప్పుడు, ఎక్కడ డిఎస్సి లేదు, పేరుకు డిఎస్సి అంటారు, టీఆర్టీ. దాని తర్వాత మళ్ళీ ఒక టీఆర్టీ ఇచ్చిర్రు వీళ్ళు. ఒకటి ప్రధానంగా ఈ సమస్యలన్నీ ఉన్నాయి అనుకుందాం. లేదన్నా, మీకు చాలా క్లియర్గా నేను చెప్పాలన్నా, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇస్తుంటే జనార్దన్కి ఏ నొప్పి మీకే నొప్పి అనేటటువంటిది క్లారిటీ ఇవ్వకపోతే, మేము కావాలని ప్రభుత్వం దగ్గర చేస్తున్నట్టో, లేకుంటే మాకేదో బీఆర్ఎస్ వాళ్ళు ఏదో ఎంగిల్ మెతుకులు వేస్తున్నట్టో, బీజేపీ వాళ్ళు ఏదో చేస్తున్నట్టో, రేవంత్ రెడ్డిని గద్దె దించాలనో చేస్తున్నట్టు మా మీదకి సమాజం ఆలోచిస్తుంది. అలాంటి అపవాదం మా మీదకి తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాం, ఈ ప్రభుత్వం పైన మేము వెక్కిపెట్టడానికి బలమైన కారణాలు. ఒక నిమిషం జనార్దన్, ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వంతో జనార్దన్ కానీ లేకపోతే జనార్దన్ లాంటి నాయకులు, ఓయూ జేఏసీ నాయకులు ఏం కొట్లాడుతున్నారు? ప్రధానంగా చాలా సింప్లీగా చెప్పండి అన్న. ప్రధానంగా ఏం కొట్లాడుతున్నారు? ఏం సమస్య వచ్చింది అన్న? మాకు వాడు గెట్టి పంచాయతీ కాదు, పాలి పంచాయతీ కాదు, మాకు ఎంపీటీసీ టికెట్లు కాదు, జడ్పీటీసీ టికెట్లు కాదు, ఎంపీ టికెట్లు కాదు, ఎమ్మెల్సీ టికెట్లు కాదు. మాకు కావాల్సింది ఆ రోజు అడిగినట్టు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయలేదు. వీళ్ళు ప్రక్షాళన చేసిర్రు అంటారు. ప్రక్షాళన చేసిర్రంటే మరి ఇంకా టీజీపీఎస్సీలో దొంగలు ఎందుకు పడ్డారు? టీజీపీఎస్సీ ప్రక్షాళన అన్నారు. వీళ్ళే దగ్గర ప్రతిదానికి ప్రూఫ్ ఉంటుందా? ఉందన్న, ప్రతిదానికి ప్రూఫ్ ఉంది. ఎందుకు అట్లా ప్రూఫ్ లేకుండా మాట్లాడలేవా అన్న? ప్రూఫ్ లేకుండా మాట్లాడితే, ఇన్ని ఆధారాలతోటి మాట్లాడుతుంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ఆధారం లేకుండా మాట్లాడితే ఇడేదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పిర్రు అంటారు. ఇలాంటి ఆధారాలతో తీసుకొని పోయి ఆ రోజు మాట్లాడినాం కాబట్టి, ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు పిల్లలు చెప్పింది వాస్తవం, ఇంత అన్యాయానికి గురయ్యారా రిక్రూట్మెంట్ వాళ్ళని వాళ్ళు ఆవేదన అర్థం చేసుకున్నారు. వాస్తవానికి అన్న, నిజంగా చెప్తున్నా, ఈ కాంగ్రెస్ వాళ్ళు కాదు, వేరే స్టేట్లోకి వెళ్ళి వచ్చిన అజయ్ కుమార్ సార్, జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి అతను, ఒక ఐపీఎస్, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అతను చాలా అర్థం చేసుకున్నాడు వీటన్నిటి అంశంలో. ఆయనైనా, ఆ రోజున్న ఠాకూర్ గారైనా, వాళ్ళైనా, ఇంకా కొంతమంది ఇంటెలెక్చువల్స్. కాంగ్రెస్ అంటే ఒక ఇంటెలెక్చువల్స్తో కూడుకున్నటువంటిది. రాజకీయ నాయకులు వీళ్ళు వేరన్నా, వీళ్ళు ఫీల్డ్ మీద ఉండేటోళ్ళు వేరు, వీళ్ళకి ఇంటర్నల్గా వీళ్ళకు సపోర్ట్ చేసేటోళ్ళు వేరు. వీళ్ళకు దరిద్రం ఏంటంటే, ఆర్ఎస్ఎస్ లెక్క బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఉన్నట్టు వాళ్ళకి విలువేరు, ఆర్ఎస్ఎస్కి విలువ ఇచ్చినట్టు ఆర్ఎస్ఎస్ లెక్క వీళ్ళకి ఒక నట్టు బోల్ట్ ఫిట్ చేసేటట్టు ఉండదు. ఇంటెలెక్చువల్స్ తోటి అవసరం ఉన్నప్పుడు పోతారు, వాళ్ళతోటి అన్ని సలహాలు సూచనలు తీసుకుంటారు, అవసరం తీరినాక అన్ని కుడికాలతో కూడా కాదు ఎడంకాలతో తంతరు. అలాంటి ఇంటెలిజెన్సే ఉన్నటువంటి వాళ్ళు మాతోటి వచ్చారు కాబట్టి చెప్పినప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలోకి అంశాలు వచ్చినాయి. ఆ మేనిఫెస్టోలో అంశాలు వచ్చినాయి. ఇగో ఇట్లా ప్రధానంగా చెప్పండి అన్న. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఈ మధ్యకాలంలో మీరు ప్రతి జిల్లా తిరిగినట్టున్నారు. జూలై 4న సెక్రటరియట్ ముట్టడికి ఏదో పిలుపునిచ్చారు మీరు. ప్రతి జిల్లా తిరిగినరు. స్టేట్గా అడుగుతున్న ఒక క్వశ్చను, నా ప్రశ్న ఇది నిజంగా అంటే ప్రజల నుంచి వచ్చిన ప్రశ్నని, కానీ నేనేమంటున్నానంటే, ప్రతి జిల్లా తిరిగి చదువుకునే వాళ్ళను జనార్దన్ చెడగొడుతున్నాడు. ఆయన రాజకీయ స్వలాభం కోసం, ఆయన ఏదో నాయకుడిగా ఎదగడానికి నిరుద్యోగులను వాడుకుంటున్నాడు అంటే ఏం చెప్తారు? ఇదే అన్న, ఇది చాలా తప్పు. మీరు గిన్నాక అడిగిన ప్రశ్నలు కూడా కొద్దిగా ఒక 30 సెకండ్స్ వివరణ ఇచ్చి చేస్తాం. మాకు టీజీపీఎస్ ప్రక్షాళన అన్నారు కాలేదు.
దాని తర్వాత మాకు లిటిగేషన్స్ లేకుండా నోటిఫికేషన్స్ ఇవ్వాలన్నాం. లిటిగేషన్ ఓకే. అది ఇంతవరకు ఏ లిటిగేషన్స్ వీళ్ళు క్లియర్ చేయలేదు. ఒకటే ఏమంటే హారిజాంటల్ ఉమెన్ రిజర్వేషన్ వర్టికల్ ఉంది, హారిజాంటల్ చేసినాం అంటారు. ఓకే. ఇంకా TCPS జటిలం ఫ్రాక్షన్. చేసిర్రు. ఆ, ఇంకా మాకు ఉన్నటువంటిది 2 లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో అనబట్టి ఆశపడ్డాం. ఉమ్, అది చేయలేదు. ఉమ్, ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్స్ అన్నారు, ఉమ్, అది ఇవ్వలేదు. ఉమ్, ఇగో ఈ యూత్ డిక్లరేషన్ ఇంప్లిమెంటేషన్ లో ఏది నోచుకోలేదు. ఉమ్, యూత్ డిక్లరేషన్ ఇంప్లిమెంటేషన్ కావాలి. ఉమ్, అట్లనే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు అన్ని ఇంప్లిమెంటేషన్ కావాలి. ఇదే మేము కోరుకునేది. ఉమ్. ఎక్కువ అవసరం లేదు. మేము అదనంగా ఏం కోరికలు కోరట్లేదు. ఒక అంతే. 4-5 సమస్యలు. అంతే. ఉమ్. ఈ మేనిఫెస్టోలో ఇగో జాబ్ క్యాలెండర్ ఏళ్ళ లేదు లేదు అంటున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు. వీటినే మేము అడిగేది. గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదన్నా. ఆ, అన్నాక ఇవి కావాలని మేము అడుగుతున్నాం. ఓకే. ఇంకొకటి దాంట్లో కూడా వివరణ ఏంటంటే అప్పటి నుంచి వీళ్ళ కాడ డేటా లేదన్నా. ఉమ్, డేటా లేకుండా ఇది ఎప్పటి నుంచి వీళ్ళు పొంగిలేటి శ్రీనివాస్ గారు మార్చిలో ట్వీట్ చేసిర్రు. ఓకే. పొంగిలేటి శ్రీనివాస్ గారి ఫోటోలు పెడుతూ, రేవంత్ రెడ్డి గారి ఫోటోలు పెడుతూ, ఇవన్నీ పెడుతూ ఉమ్, మార్చి 21కు 30,228 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిర్రు. చెప్పినటువంటి వీళ్ళు ఇగో మొన్న వేసారు కమిటీ వేకెన్సీస్ని చేయడానికి. ఉమ్, దీనికి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ మాకు లిటిగేషన్ అన్నారు. ఉమ్, ఎస్సీ వర్గీకరణ ఎక్కడ పోయినా ఎస్సీ వర్గీకరణ అన్న. ఉమ్, ఏమన్నంటే ఎస్సీ వర్గీకరణ అనగానే ఎవడు రాడు, మాట్లాడాడు, వీళ్ళ జోలికి ఎవడు రాడు. ఉమ్, ఇక వర్గీకరణ అంటే అదొక సామాజిక అంశం. మందకృష్ణ గారు 34 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఉమ్, ఏమన్నంటే మాదిగలు లేచి వీళ్ళని ఫుట్బాల్ ఆడతారు. ఉమ్, మేము సామాజికంగా మాదిగలకు మేము చేస్తుంటే మీకు అడ్డా అది చేయొద్దా చెప్పు, సామాజిక న్యాయం చేయొద్దా? కాంగ్రెస్ అంటే సామాజిక న్యాయం అని మొరుగుతుంటారు, ఒకటే మొరుగుతారు. ఈ మొరిగే వాళ్ళకి నేను చెప్తున్నా, ఉమ్, ఒకటే చెప్తున్నా, నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ అసలు అడ్డంకి కాదన్నా. ఉమ్, ఎస్సీ వర్గీకరణ అడ్డంకి కాదు. ఓకే. బరాబర్ చెప్తున్నా, సవాల్ ఇసురుతున్నా. ఉమ్, రేవంత్ రెడ్డి కానీ ఎవరన్నా కానీ ఇంకొకసారి కనుక ఎస్సీ వర్గీకరణ నోటిఫికేషన్లో కడ్డొచ్చిందంటే మీ పంచలు ఉడతాయి, మీ పాయింట్లు బలుగుతాయి. ఎట్ట కాదో టెక్నికల్గా నేను చెప్తా, విన్రి. ఎస్సీలకు ఇచ్చినటువంటి రోస్టర్ పాయింట్లు ఎన్నైనా చూడ్రి, మొత్తం 15 రోస్టర్ పాయింట్లు. ఈ 15 రోస్టర్ పాయింట్లు గతంలో ఇచ్చినటువంటి రోస్టర్స్ ఇవి. ఉమ్, ఎస్సీలకు ఇచ్చినటువంటి రోస్టర్స్ ఇవి. ఓకే. ఈ 15 రోస్టర్స్ ఉన్నాయి. ఉమ్, ఈ 15 రోస్టర్లు ఉన్నాయి కదా, ఉమ్, బీకి సికి దేనికి ఎంత అనేది నువ్వు కేటాయించింది. ఇప్పుడు ఈ 15 కన్నా నీకు రిజర్వేషన్ ఎన్హాన్స్ అవుతుందా? ఎస్టీ రిజర్వేషన్ లెక్క ఎన్హాన్స్ అవ్వదు. ఓకే. వేరే రోస్టర్ పాయింట్ ఉంది, వేరే కమ్యూనిటీ ఉంది, నీకు తీసుకో. ఉమ్, ఎక్కువ అయితే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఓసీ నుంచి తీసుకుంటే ఓసీ రోస్టర్ దెబ్బతింటుంది. వన్స్ రోస్టర్ దెబ్బతింటే నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది. సో ఎస్సీ రిజర్వేషన్ ఎన్హాన్స్ చేయట్లేవు, ఎస్సీ రిజర్వేషన్ తగ్గియట్లేవు. ఉమ్, తగ్గించిన ఎస్సీ పోస్ట్ ఓనుకోకని పోవాలి. ఉమ్, అది ఎవరికి పోతుంది? రోస్టర్ ఎఫెక్ట్ అవుతుంది. ఉమ్, 100 రోస్టర్. అప్పుడు నోటిఫికేషన్ ఛాలెంజ్ చేయొచ్చు, నోటిఫికేషన్ ఎగురుద్ది. ఉమ్, ఏపీలో ఉన్నటువంటి ఇప్పుడు గ్రూప్ 2 ఛాలెంజ్ అయింది రోస్టర్ వల్లనే. ఉమ్, రోస్టర్ కనుక ఎఫెక్ట్ అయితే నోటిఫికేషన్ రద్దు అవుతుంది అని 5 సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. 5 నుంచి 10 వరకు ఉన్నాయి. సో ఎస్సీ వర్గీకరణ 15 పాయింట్లు, ఉమ్, 15%. 100 రోస్టర్కు స్టేట్ 100, సెంట్రల్ 200 రోస్టర్. 100 రోస్టర్లోని ఇచ్చినావు కదా నువ్వు. ఈ రోస్టర్ ఏం చేంజ్ అవ్వట్లే. నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ఎస్సీ వర్గీకరణ మేము చేస్తున్నాం, చట్టం చేస్తున్నాం. అని అసెంబ్లీలోనే. ఆ 15 రోస్టర్లలో ఒక ఏబిసి ఎన్ని గ్రూపులు చేస్తే అన్ని గ్రూపులకు అటు మారుతాయి, ఎస్సీలకు మారుతాయి, మీరు చేయరని చెప్పాలి. ఉమ్. నోటిఫికేషన్ ఇస్తే అయిపోతుంది కదా. ఇవాళ కాదు నువ్వు- జనార్దన్ అన్న, ఇప్పుడు ఇవన్నీ ప్రక్షాళన చేయాలి. టీజీపీఎస్సీ లిటిగేషన్ లేకుండా ఇది అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ప్రైవేటు సెక్టర్ రిజర్వేషన్లు అన్నారు. ఇవన్నీ సమస్యలల్లా మీరు ఈ డిమాండ్లల్లా ఒక్క డిమాండ్ అన్న ప్రభుత్వం మరి ఏమన్నా చేయగలిగిందే? ఏది మీరేమన్నా సాధించిండ్రా? ఏది చేయలేదన్న, ఆ, ఏమి చేయలే. 2 లక్షల మీకు ఆశలు పోలేదా మరి ప్రభుత్వం మీద? అంటే ప్రభుత్వం చేస్తుందని నమ్మకం ఉందా? ఇంకా పోరాటం చేస్తారా మరి? కాదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సొమ్ము ఇవ్వట్లేరు. ఉమ్, నువ్వు నేను ఫండ్ మన ట్యాక్స్ కట్టింది. ఉమ్, మనం కొన్న ప్రతి వస్తువు మీద ఈ జీరాక్స్కు పేపర్ కావాలి, పేపర్ కొన్న దాని మీద ప్రతి దాని మీద ట్యాక్సే. మనం కట్టే సొమ్ములతోటే కదా. ఓకే. మనకి ఇస్తున్నటువంటివి ప్రభుత్వంలో వేకెన్సీస్ ఉన్నాయి చెప్పింది. ఉమ్, ఎందుకు ఇయ్యరు వాళ్ళు? ఇవ్వాలి. ఇవ్వనప్పుడు నీ ప్రభుత్వం ప్రజాపాలన ఎట్లా అవుతుంది? ఉమ్, ప్రజాప్రభుత్వం ఎట్లా అవుతుంది? 100 మంది చేయాల్సిన పనిని 40 మందితో ఏ విధంగా చేపించగలుగుతావు ఉమ్, కదా. ఓకే. నీకు కంపల్సరీ అక్కడ మ్యాన్ పవర్ కావాలి. కాకుండా నువ్వేం చేస్తావు? మాకు ఇస్తున్నటువంటి మీకు గొంతమ్మ కోరికలు కాదు. ఈ ప్రభుత్వము తెలంగాణలో తెలంగాణ ప్రజలకు ఒక మంచి పరిపాలన అందాలన్నా కావాలన్నా 100% ప్రభుత్వంలో వర్కర్స్ ఉండాల్సిందే, అంటే ఎంప్లాయీస్ ఉండాల్సిందే. ధర్నా చౌక్ లో కూడా మీరు ఏదో ధర్నా నిర్వహించినారు. ఇదే ప్రధాన సమస్యలపై ధర్నా నిర్వహించారు. దానికి పార్టీల మీటింగ్ నాయకులు కూడా వచ్చిండ్రు. అయితే అక్కడ బీజేపీ ఎమ్మెల్సీ
మొన్న అంజిరెడ్డి గారు. అంజిరెడ్డి గారిది మాట్లాడుతుంటే కొందరు నాయకులు విద్యార్థి నాయకులు అడ్డు తలిగినరు. అప్పుడు మీరు వాళ్ళని నిలువరించే ప్రయత్నం కూడా చేసినారు. అసలు ఏం జరిగింది ఆడ? ఆడ ఆ పిల్లలకు తెలియదు. హ్మ్. ఏందంటే ఇప్పుడు ఈడ చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే జనార్దన్ ఎందుకు కొట్లాడతారు అన్నారు కదా! అవును. ఇప్పుడు మా గ్రూప్ 1లో 29 జీవో వచ్చింది. హ్మ్. ఎస్ఐ పోలీస్ రిక్రూట్మెంట్‌లో 46 జీవో ఈ 2 ప్రాబ్లమ్ సమస్యలు వచ్చింది. ప్రధానంగా ఉన్నాయి. చాలా ఉన్నాయన్న. కాకపోతే మేము బలంగా కొట్లాడుతున్నాం కాబట్టి జనాలలోకి వస్తుంది. అంటే వాళ్ళు ఎందుకు నిలువరించే ప్రయత్నం ఆ! చేసిర్రు ఆయన స్పీచ్‌ని? అయితే వాళ్ళు ఏమన్నారంటే 46 జీవో గురించి మీరు మాకేమి చెప్పిర్రు? ఏం చెప్పలేదు అన్నారు. హ్మ్. ఆయనేమన్నాడు, నేను ఎమ్మెల్సీగా కొత్తగా ఎన్నికైనా. హ్మ్. మీరు మీ సమస్య గురించి నాకెప్పుడు దృష్టికి తీసుకురాలేదు. హ్మ్. ఎప్పుడు నన్ను కలవలేదు. హ్మ్. నేను మాట్లాడేటటువంటి వేదికల పైన ఇప్పుడొస్తున్నా. హ్మ్. నేను మాట్లాడుతున్నా. ఈ 29 జీవో వాళ్ళు ఎన్నికలకు ముందు నన్నొచ్చి కలిసిర్రు. ఈ సమస్య ఉంది. గెలిచినాక దీనిపైన నీ వైఖరి ఏందన్నారు. గెలిచినాక కూడా నా దగ్గరకొచ్చిర్రు. సుప్రీంకోర్టులో ఒక కేసుకు నేను ఆళ్ళకు ఆర్థికంగా సహకారం చేసినా. ఓకే. మీరు రాలేదు అన్నారు. హుహు. మీరు రాలేదన్నప్పుడు, లేదు సార్ మీరు ఎట్ట చేయరు అది ఇది అంటే ఆయన ఒకటే క్లియర్‌గా చెప్పిండు. హ్మ్. మీరు ఇప్పుడు నా దగ్గరికి సమస్యను తీసుకొచ్చిర్రు. మీరు నాతోటి చలో ఇప్పుడే బీజేపీ భవన్‌కి పోదాం. అధ్యక్షుని గారితో మాట్లాడదాం. ఎవరితోటైనా మాట్లాడదాం. నా పార్టీ విధానాన్ని నేను చెప్పలేను. హ్మ్. నేను పార్టీలో ఒక్కడినైనప్పుడు నా పార్టీ విధానం చెప్పు. మా పార్టీ అంటే ఎప్పుడైనా ఒకటే విధానం. పార్టీలో డిస్కషన్ పార్టీ చేసుకొని విధానం ఒకటే. అవును. ఏంటిది? నిరుద్యోగులకు అండగా ఉంటాం. హ్మ్. ప్రజా సమస్యలకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కొట్లాడతాం. హ్మ్. మేము నీ సమస్యను ఎట్లా తీసుకుపోవాలి? సమస్యను తీసుకుపోవడానికి మేము అవలంబిస్తున్న విధానం ఏంటి? మీకేం చేయాలనేటువంటిది మా పార్టీ అధ్యక్షుల గారితోటి మాట్లాడతాం, చేస్తాం. మీరు రాండి అని చెప్పిర్రు అంతే. చెప్పిండు కదా! అయితే అయితే దానివల్ల దీంట్లో కూడా ఉందన్నా. దానివల్ల ఏమైంది తెలుసా? హ్మ్. దానివల్ల ఈ నిరుద్యోగులు చేసే ఉద్యమానికి ఒక ఫెయిల్ ఉద్యమం ఇది. స్టేజ్ మీదనే వాళ్ళు కొట్లాడుకుంటున్నారనే భావన ఏర్పడిపోయింది. లేదు. అది చాలా తప్పు. అది ఏందంటే అదే నిజంగా అయ్యుంటే, హ్మ్. అదే భావన అయ్యుంటే కాంగ్రెస్ సోషల్ మీడియా ఎట్ట ఉంటది? హ్మ్. కోడైగొస్తది. ఇగో వీళ్ళు దొంగలు, వీళ్ళు ఒక్క కానించి అడుక్కొచ్చుకున్నారు, ఈళ్ళ పంపకాల తేడా వచ్చి ఇది చేసిర్రు, అది చేసిర్రు అని చేస్తారు కదా! నెక్స్ట్ మా దాంట్లో కీలక బాధ్యతలు తీసుకున్నటువంటి అమ్మాయి అస్మా కూడా వీడియో పెట్టింది. అవును. మేము కూడా చెప్పినాం. నిజంగా అదే ఉంటే వాళ్ళెందుకు ఊకుంటారు? హ్మ్. వాళ్ళకిది కొద్దిగా ఏందంటే వాళ్ళు పోక చేయక అంటే వాళ్ళకు అక్కడ మాట్లాడిన యువకులకు కొంత అవగాహన లేదంటారా? అంతే. అంతేనా? అంతే. ఓకే. ఓకే. ఇంకోటి చెప్పండన్న. ఇప్పుడు నేనేమంటున్నానంటే జనార్దన్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు అంతగా ఎస్టాబ్లిష్ కాలేదు. ఇప్పుడైతున్నాడు. వాస్తవంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీపై ఎన్ని కేసులున్నాయన్న? బీఆర్ఎస్ ఉన్నప్పుడన్నా హ్మ్. ఏం పోరాటం చేసిండ్రు? ఎన్ని కేసులున్నాయి? బీఆర్ఎస్ ఉన్నప్పుడు స్టేట్‌లో ఇక్కడ జరగలే నా మీద. హ్మ్. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అందరూ అనుకోవచ్చు జనార్దన్ ఇప్పుడే వచ్చిండని. అది హ్మ్. చాలా తప్పు. హ్మ్. అసలు నేను ఎవరికేం భయపడలేదు. హ్మ్. ఎవడేం రానప్పుడే నేను ఒక్కడినైనా పోరాడినాం. హ్మ్. ఇదే తీన్మార్ మల్లన్న ఎందుకు ఎస్టాబ్లిష్ అయిండు? కాంగ్రెస్ ఆ రోజు వైఫల్యమైంది. అవును. ఆ రోజు బీజేపీ కూడా వైఫల్యమైంది ప్రతిపక్ష పాత్ర నిర్వహించడంలో. హ్మ్. ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తూ నేనే ప్రతిపక్షం అన్నట్టు మల్లన్న ఎదిగిండు. హ్మ్. మల్లన్న ఎదగడానికి ఎవరు కారణం? ఆ రోజు ఆయన ఎమ్మట ఉన్నోళ్ళే కదా! అవును. అంతకుముందు నా ఊళ్ళో రోజుకు 200-400 ఇసుక ట్రాక్టర్లు పోతుంటే, ఒక్కొక్క ఇసుక ట్రాక్టర్ నుంచి 200 వసూలు చేస్తుంటే, ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఈ ఏర్ ఏమైపోతది? భూగర్భ జలాలు ఎక్కడికి అంటుకొని పోతాయి? ముసిని మొత్తం ఇట్లా తీసుకొని పోతుర్రు. ముసిని నూనె లెక్క పిండుకొని తింటుర్రు. ఈ డబ్బు ఎవని చేతులలో పోతుంది? గ్రామ పంచాయతీలకు వచ్చిన డబ్బేంది? స్కూళ్ళల్లో పార్టీ యొక్క కార్యక్రమాలు జరగడం ఏంది? ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రామ్ దగ్గర బీఆర్ఎస్ టబ్బులేంటి? ఇయేంటి? ఇదని అడిగినందుకు హ్మ్. నా మీద దాడి చేసి ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆ! నా మీద 2 సార్లు అటెంప్ట్ మర్డర్. బీఆర్ఎస్ ప్రభుత్వం 2 ఉన్నప్పుడు. సార్లు అటెంప్ట్ మర్డర్ చెప్తున్నా. ఆ రోజు కూడా వీళ్ళందరూ 30 మంది నాకాడ వినాయక చవితి రోజు వచ్చి వీడిని డమ్మీ కేసు లెక్క అయిపోతుందని నన్ను చంపడానికి వచ్చినప్పుడు అంబేద్కర్ విగ్రహం కాడ ఎక్కి మా ఊళ్ళో మేము పెట్టించిన విగ్రహం మీద దమ్ముంటే రారు సస్తా ఈయనే సస్తా బతికితే ఈయనే బతుకుతా ఎయ్యర్ర సంపర్రు అని చెప్పినాం. హ్మ్. ఆ రోజు ఎవరు కూడా రాలేదు. హ్మ్. ఎవరు కూడా రాకుంటుంటే అక్కడ దిమ్మె ఎక్కి ఫోన్ చేసి డిఎస్పీకి వాళ్ళకి చేస్తే మేము హైదరాబాద్కు బందోబస్తుకు వచ్చినాం అని చెప్పారు. అక్కడి నుంచి వీళ్ళని అంతా నిలువరించుకుంటూ పోతే ఆ రోజు నన్ను ఎలిమినేట్ చేయాలని అందరు తెలుసానా అంటే ఇసుక ట్రాక్టర్లు పోతుంటే పూర్తిగా లేకుండా. లేకుండానే ఆ! ఇసుక ట్రాక్టర్లు పోతుంటే నీకు బ్రేకులు లేవని చెప్పేసి సంపి గుద్ది బ్రేకులు లేకుండా చేస్తాం. మా ఊర్లో 20 మర్డర్ల దాకా జరిగినాయన్న. అంటే మీరు అంటున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం నా పైన నన్ను లేకుండానే చేయాలనే కుట్రలు చేసిందంటున్నారు. కానీ ఇప్పుడు అంటే వస్తున్న వాదనలు కూడా ఏందంటే అసలు జనార్దన్ ఎనక పక్క బీఆర్ఎస్ ఉంది. బీజేపీ అంతకంటే ఎక్కువుంది అంటున్నారు. అంటే అంటే మీ పైన కుట్రలు చేసిన వాళ్ళతోటి జనార్దన్ దోస్తాను చేస్తాడా? నేను
బీఆర్ఎస్ అక్కడ అధినాయకత్వం అదని కాదు, స్థానికంగా నాయకత్వం ఉంటుంది కదా, అక్కడ ఆ స్థానిక నాయకత్వం ఆ. సర్పంచ్ వాళ్ళే, ఎంపీటీసీ వాళ్ళే, ఎంపీటీసీ అప్పుడు కాంగ్రెస్, జెడ్పీటీసీ వాళ్ళే, ఎంపీపీ వాళ్ళే, జెడ్పీపీ వాళ్ళే, మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు వారి దృష్టికి కూడా తీసుకొని పోయినాం. ఎక్కడ స్పందన జరగలేదు. దాని తర్వాత మా ఊళ్ళో జరిగే సమస్యల గురించి ఒక జర్నలిస్ట్ని అమ్మనాబూతులు తిట్టిండు మా సర్పంచ్, ఉమ్, లకారాలతో సహా తిట్టిండు. ఉమ్, దాన్ని కూడా అసలు మీడియాలో వాళ్ళు మా మండల హెడ్ క్వార్టర్ పెన్బాడు మండలంలో ధర్నా చేసిర్రు. అది రాకుంటుంటే నేనే 3-4 న్యూస్ ఛానళ్ళు లేపించినాం, చేసినాం. ఆ విధంగా అప్పుడు తీన్మార్ మల్లన్నకు సూర్యాపేట ఇన్ఛార్జిగా పాతి శ్రీకాంత్ రెడ్డి చేస్తుంటే, శ్రీకాంత్ రెడ్డికి వెన్నుదండగా ఉంటే, ఇదే అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు మాకు చివేమల మండలంలో మా మీద దాడి కూడా జరిగింది. ఓకే మేము ప్రజా సమస్యల మీద కొట్లాడినాం. ప్రభుత్వంగా ఆ ప్రభుత్వం ఏమి ఇస్తుంది, ఈ ప్రభుత్వం ఏమి ఇస్తుందని కాదు. ప్రభుత్వం పైన ఎప్పుడు మా ఎదురుదాడి ఉండదు. ప్రభుత్వం ఏదైతే తప్పులు చేస్తుందో, ప్రజా సమస్యలను పట్టించుకోదో, ఆ సమస్యలపైన పోరాడినాం. మా కాడ ఇసుకలు ఇట్ట పోతున్నాయని చెప్పేసి చెక్ డ్యాములు శాంక్షన్ ఎందుకు కట్టరు అని కొట్లాడితే శాంక్షన్ అయినాయి ఎందుకు డిలే చేస్తున్నారు అని కూడా చెక్ డ్యాముల గురించి కొట్లాడినాం. దాని తర్వాత మీరు అన్నటువంటి ప్రశ్న ఇక్కడికి వచ్చేస్తే ఈ సమస్య గురించి అనా మేము మీకు ముందే చెప్పినాం, నాకు ఫుడ్ ఇన్స్పెక్టర్ వస్తుంది, నేను ఉద్యోగం చేస్తూ నాకు ఏదైతే సామాజిక స్పృహ ఉందో వాటిపైన దాని గురించి కొట్లాడాలి, ఒక చేసుకోవాలనుకున్నాం. నిమిషం అన్న. ఇప్పుడు ఫుడ్ డిపార్ట్మెంట్లో మీకు జాబ్ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఇప్పుడు గతంలోనే కేసులు అయినాయి మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని కేసులు అయినాయనా? కాంగ్రెస్లో 3 అయినాయన, 2 పోయినాయి, ఆ. 1 పెండింగ్లో ఉంది. అది కూడా రియాజ్ గారు పెట్టిందే గొప్పోడు. ఓకే, ఆ కేసులు అవుతున్నాయి, మీకు ప్రాణహాని కూడా ఉండొచ్చేమో, చెప్పలేము. ఇవన్నీ ఎందుకన్నా పంచాయతీ ఓ జాబ్ చేసుకొని మీ కుటుంబంతో సంతోషంగా ఉండొచ్చు కదా జనార్దన్, ఎందుకు ఈ పంచాయతీలు? అనా ఏదైనా ఒక సెక్యూర్గా ఆలోచించినప్పుడు మనకెందుకు అనుకున్నప్పుడు ఉమ్, మనకెందుకు అవుతుంది. ఉమ్. ఇవాళ అట్లా ఉండలేమన్న పరిస్థితి. ఎందుకు ఎందుకంటే ఇలా ఉండలేవు? ప్రతిదీ ఎందుకు? ఇగో చాలా మంది ఉంటున్నారు. జనార్దన్ ఎందుకు ఉండలేకపోతున్నాడు? ఓ ఫ్యామిలీ తోటి ఇంత జాబ్ చేసుకొని సజావుగా ఎందుకు నేనే ఉండలేకపోతున్నాడు? సచిన ఉండలేను. ఎందుకో చెప్పనా, ఎందుకు? నేను చెప్తా. ఆ, ఇప్పుడు అంతగా ఇప్పుడు నా సమస్య వచ్చిందంటే పోయి ఒక ఇంటికాడికి పోయి, అన్న ఇగో నాకు ఇంట్లో నల్ల ఇయ్యట్లేడు నా కనెక్షను, ఆ, ఆడు 1000 రూపాయలు అడుగుతున్నా ఆయన ఇంటికాడికి పోయి చేతులు కట్టుకొని, ఆ, అన్న నా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేడన్న ఎంఆర్ఓ, ఆ, మా అన్నోళ్ళకి ఇవ్వట్లేరన్న, అన్న ఇగో మా భూమికి గట్టి పంచాయతీ ఈడ వచ్చిందన్న అని ఏ సమస్య ఉన్నా మనం చేతగాని లెక్క ఉండి ఇంకొకరి కాడికి పోయి చేతులు కట్టుకొని చౌటల లెక్క ఉండడం నా వల్ల కాదు. ఎందుకు అంటే అంటే ఎక్కడి నుంచి దానికన్నా వచ్చింది నీకు ముందే ఈ ఈ ఈ యొక్క ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ యొక్క భావన, అంటే ఆ యొక్క స్పైన్ అది ఎట్లా వచ్చింది మీకు? మేము మా ఊరే కమ్యూనిస్ట్ నేపథ్యంతో ఉన్నది. ఆ, మా ఊళ్ళో పోతే కమ్యూనిస్ట్ మర్డర్లు అయిన గోరీలు కనిపిస్తాయి. అంటే అణచివేతకు గురైన ఆ, వాళ్ళ నుంచి ఆ యొక్క ఫైర్ వస్తుంది, అట్లా ఏమైనా వచ్చిందా మీకు? 100% కానీ ఇప్పుడు మేము ఆ, అణగారిన పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్ళం, ఉమ్, వివక్షకు గురైనటువంటి వాళ్ళం. ఈ సమస్యలు తెలుసు. పెరిగింది మొత్తం హాస్టళ్లలోనే, హాస్టళ్లలోనే పెరిగినాం. హై స్కూల్ ఇంటర్మీడియట్ వరకు, దాని తర్వాత యూనివర్సిటీకి వచ్చినాం. అన్నీ హాస్టల్ బతుకులే. ఈ కష్టాలు తెలుసు. కమ్యూనిస్టులతో ఉన్నాం. సిపిఎం పార్టీ ఎస్ఎఫ్ఐలో తిరిగినాం. మా తాత కూడా కమ్యూనిస్ట్ పార్టీలనే రజాకార్లలో పోరాడిండు. ఉమ్, మొన్నటి ఆయనకు కూడా రజాకార్ల పెన్షన్ వచ్చింది. ఉమ్, అన్నీ ఉన్నాయి. అన్నీ చేసినాక మళ్ళీ ఇటు ఉండాలి అంటారు. నువ్వు అన్నట్టు ఇంట్లో అంటారు, అరే ఎందుకురా అని అంటారు. ఆ రోజు నా ఇంటికి నా మీద దాడి చేసిన రోజు, నన్ను అడ్డమైన బూతులు తిట్టిన రోజు, నా చుట్టుపక్కల ఉన్న నా చిన్న పెద్ద ఆయన వాళ్ళు కూడా ఎవరు కూడా రాలేదు తెలుసా. ఉమ్, మా అన్నలు ఇద్దరు వేరే దగ్గర ఉంటారు, నేను మా అమ్మే ఉన్నది. ఓకే, మా అమ్మ నైట్ మొత్తం ఏడ్చుకుంటున్నది తెలుసా. ఉమ్, నన్ను పిలిపించుకొని పక్కా పిలిపించుకొని ఆ రోజు నువ్వు రా అదిరా ఇదిరా మాట్లాడుతుంటే ఎవడన్నా నా ఇంటికి రావాలి కానీ పోనని చెప్పిన. ఎందుకంటే మా ఊర్లో గత అనుభవం, నైట్ ఇళ్ళకు పిలిపించుకొని ఉమ్, ఏది చేతికి మట్టి అంటకుండా ఉమ్, పిలిపించుకొని మర్డర్లు జరిగినటువంటి చరిత్ర నా ఊర్లో ఉంది. ఓకే, మా అమ్మ ఎవరింటికి పోకని చెప్పారు. నా మీద దాడి జరిగినప్పుడు కూడా ఎవడు రాలేదు. ఉమ్, నేనే ధైర్యంతో ఉన్నా. మా అమ్మ 3 గాల ముద్దగా నా గురించి వచ్చి మాట్లాడింది. ఏమో ఇవాళ వీళ్ళకి భయపడేది కాదు. ఉమ్, ఇదే అన్నీ అయినాయి కాబట్టి తర్వాత వచ్చినాం. ఈ పేపర్ లీకేజీలు దాని తర్వాత వచ్చినాం. ఎవరన్నా మాట్లాడింది, వీళ్ళు ఇంత అని మాట్లాడుతున్నారు అంటున్నారు. ఉమ్, చాలా మంది కొట్లాడారు. చాలా మంది పాపం వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల వల్ల మీడియా ముందుకు రాలేదు. అలాంటి మిత్రులు నాకు తెలుసు. ఉమ్, ఈరోజు సోకాళ్ళు మీడియా ముంగట వచ్చి నేను చేసినాం అది ఇది అని గొప్పాలు చెప్పుకునేటోళ్ళు వీళ్ళు ఎవరు కూడా అంత చేసిన వాళ్ళు కాదు. ఈరోజు వెనక ఉండేటోళ్ళకు చేసినటువంటి కాదు. నమస్తే తెలంగాణ పేపర్ను తలగబెట్టింది తెలుసా. ఉమ్, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో టీజీపీఎస్ ఇక్కడ ముట్టాడన్నప్పుడు 20,000 మంది వస్తే 500 మంది వచ్చిర్రంటే నమస్తే తెలంగాణ 500 మంది అని రాస్తే నమస్తే తెలంగాణకు పిండ ప్రదానం పెట్టిన నేను. అన్న ఒకటి ఇదే పిండ ప్రదానం పెడితే నమస్తే తెలంగాణకు పిండ ప్రదానం పెడితే తీన్మార్ మల్లన్న ఇది నాకేమవుతుందని నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్లో చదివేటప్పుడు పిండ ప్రదానం కూడా చూపించలేదన్నా. అంటే అంత డేరుగా ముందుకు పోయినాం. ఇంకోటి మా జీవితాలు ఆగమవుతున్నాయని పోయినాం.
మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకేమర్థమవుతుందంటే, అణచివేతకు గురైన వర్గాల నుంచి వచ్చినావు కాబట్టి, నీకు ఆ ఫైర్ ఉంటది. ఆ బాధలు తెలుసు కాబట్టి, నేనొకరి దగ్గరికి ఎందుకు పోవాలే? నాకు నేను నా కాళ్ళ మీద నిలబడాలనే ఓ సంకల్పం అయితే ఉంది. మరి సంకల్పం ఉన్నప్పుడు ఈ నిరుద్యోగుల పక్షాన ఎందుకు ఊకే రాజకీయ పార్టీలో చేరితే అయిపాయే గదా! అనా రాజకీయమైన ఎవరైనా గానీ సమస్యల గురించి కొట్లాడాలి. అసలు దాని యొక్క మూలం ఏంది? సమస్యల గురించి చేసేది. హ్మ్. మేము రాజకీయంలోకి పోవాలి, నేను రాజకీయం చేయాలనుకుంటే 2014 నుంచి కాకుండా 18 నుంచి అయినా రాజకీయం ఎవళ్ళకో ఒకళ్ళ జోక్కుంటా చేసుకుంటా చేసేటోళ్ళం. హ్మ్. సమస్య ఇప్పుడు మాకొచ్చినటువంటి సమస్య. హ్మ్. ఇక ఇన్ని హై స్కూల్‌లో ఉన్న మీకు ముందే చెప్పినాం. అక్కడిక్కడ కొట్లాడినాం, చేసినాం అని కూడా చెప్పినాం. ఒక విషయం చెప్తామన్నా, నేను చదువుకున్నది ప్రైవేట్ కాలేజీలో. నాకు బీడీఎస్ వచ్చినాక దాన్ని డిస్కంటిన్యూ చేసుకొని, మళ్ళా పోకుంటా ఉండి వేరే గవర్నమెంట్ కాలేజీలో క్యాన్సిల్ చేసుకొని అడ్మిషన్ వచ్చినాక, ఒక ప్రైవేట్ కాలేజీలో నేను డిగ్రీ చేసేటప్పుడు ఆర్ఆర్‌డి డిగ్రీ కాలేజీలో వారు ఏబీపీకి చానా ఉద్దండులు తెలుసా? వారి దోస్తులు ఓ శ్రీనివాసరెడ్డి గారు, ఎవరైతే ఇవాళ టీఆర్ఎస్‌లో ఉన్నారో ఒంటెత్తు నరసింహారెడ్డి గారు, వాళ్ళ అన్న ఓ శ్రీనివాసరెడ్డి జాగృతి, హెచ్ఆర్‌డి డిగ్రీ కాలేజీ గౌతమ్ రావు, అరోరా రమేష్, హ్మ్. అరోరా కాలేజీ రమేష్, వీళ్ళందరూ కూడా గతంలో రామచంద్రారెడ్డి గారు చనిపోయినాక బయటకు వచ్చినాక వీళ్ళకి డిగ్రీ కాలేజీలు ఇచ్చినాక వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు ఏవీపీ కళ్యాణ్ వీళ్ళందరూ ఉస్మాన్ యూనివర్సిటీలో చేసేటప్పుడు వీళ్ళకందరూ పట్టుకొమ్మలు ఇంటలెక్చువల్ లెక్క ఉండేటటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఉన్నప్పుడు అదే కాలంలో నేను డిగ్రీ చేసినప్పుడు బాజాబ్తో ఒక చిన్న విషయం జరిగితే 100 అందరిని తీసుకొని పోయి కాలేజీ టెర్రస్ మీద ఉంచి హ్మ్. అక్కడి నుంచే మా ఎస్ఎఫ్ఐకి 20,000 ఫండ్ తీసుకొచ్చిండన్న. హ్మ్. ఆయనే అన్నారు, అరే నాయన నా కాడికి నక్సలైట్లు వచ్చిన బెదర్ లేదు, నువ్వు ఎస్ఎఫ్ఐకి ఫండ్ తీసుకుపోయినావని. అంటే వాస్తవంగా గూడా ఇక్కడేందంటే, చాప కింద నీరులా జనార్దన్ గూడా తెలియకుండానే ప్రజల్లో ఒక నాయకుడయిపోయిండు అంటే ఏమంటారు? అన్న ఇది ఏదైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోనా, నాయకుడు అవ్వడము, కావడం, కోరుకోవడం అనేటటువంటిది ఇప్పుడు మీకు చెప్పిన దాంట్లో అసంపూర్ణంగా ముగించినాం. మీ నాయకుడిని కావాలనుకోండి, ఏడ సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య గురించి కొట్లాడినాం. మనకేది అవసరం దాని గురించి కొట్లాడినాం. హ్మ్. ఊళ్ళో నీళ్ళు రానప్పుడు, ఏది రానప్పుడు ఇష్టం వచ్చినట్టు మా ఊళ్ళల్లో మురికి కాలువలు కట్టినప్పుడు, అగ్రకులాలోళ్ళు కట్టుకొని దాన్ని ఆ పాయకాన నీళ్ళు మా గల్లీలోకి వచ్చినప్పుడు ఎదురు తిరిగితే వద్దురనాయన నన్ను నిలువరించి ఇవన్నీ జరిగినాయి. హ్మ్. ఇవన్నీ సమస్యల గురించి కొట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మీరు అన్నటువంటి సమస్య ఎందుకు ఎలివేషన్ అయినామంటే ఇది అసలు. హ్మ్. అసలు ఈ ఫస్ట్ చెప్పినట్టు నిరుద్యోగ సమస్య సర్వవ్యాప్తం, సర్వజనీనం, సర్వకాలీనం. ఇది జీవితాలను కాదు ప్రభుత్వాలను మారుస్తున్నటువంటిది. హ్మ్. ఉద్యోగం వస్తే మన జీవితాలు మారుతాయి. ఉద్యోగాలు కల్పించకుంటే ప్రభుత్వాలు మారుతాయి. అలాంటి ఒక ఉత్కృష్టమైనటువంటి సమస్యను పట్టుకొని అసలు దాన్ని ఎవడు పట్టించుకోకుండా ఉట్టిగానే ఎలక్షన్ల ముందు డిఎస్సీలు వేసి గ్రూప్స్ వేసి లైబ్రరీలలో ఉంచేటప్పుడు ఇది ఒక్కటే కాదు, మాకు ప్రైవేట్ సెక్టార్లలో రిజర్వేషన్ కావాలి, ఇదొక్కటే కాదు ఎడ్యుకేషన్ను మీరు సెట్ చేయాలి, మేము చదువుకున్నప్పుడే మాకు పాస్ అవుట్ అయిపోతున్నప్పుడే మాకు కాలేజీ నుంచే అపాయింట్మెంట్ ఆర్డర్స్ పట్టుకొని పోవాలి, ఆ విధంగా విద్యలో సంస్కరణలు జరగాలి. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలతోటి వచ్చినటువంటి తెలంగాణలో నీళ్ళ గురించి మాట్లాడుతున్నారు, నిధుల గురించి మాట్లాడుతున్నారు, నియామకాల గురించి మాట్లాడట్లే. అసలు మీరు మాట్లాడే నిధులలో కూడా మీరు ఇచ్చేటటువంటి ఏదైతే పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఉన్నాయో మెగా కృష్ణారెడ్డికి, జిఎంఆర్కు, ఆంధ్రోలకు, సుబ్బిరామరెడ్డికి, సీఎం రమేష్కు ఇలాంటి పెద్ద పెద్ద ఆంధ్ర కాంట్రాక్టర్లకే పోతున్నాయి. ఈ అంటే కాంట్రాక్టులు కూడా వాళ్ళకు అనుభవం ఉంది గాబట్టి, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది గాబట్టి ఇస్తుంది అంటారు. మరి దాన్నేమంటారు? మాకు కూడా అదే. మాకు యూనివర్సిటీలను ఏదైతే మీరు చేస్తున్నట్టు కాంట్రాక్ట్‌లకు వాటికి అనుసంధానం చేయాలి. ఇయాల డబ్బులు కూడా వాడికి కూడా వాడి సొంతంగా డబ్బులు లేవన్నా ఎవడైనా గాని పోయి బ్యాంకులకెళ్ళి డబ్బులు తెచ్చుకోవడం, బ్యాంకులకు ఎగవేతలేయడమే. హ్మ్. మాకు కూడా బ్యాంకుల నుంచి లోన్‌లు ఇప్పియండి. హ్మ్. ఎస్సీ, ఎస్టీ పిల్లలకు ఏదైనా కాంట్రాక్ట్ వస్తే 90% లోన్ ఇవ్వడం ఉంటది బ్యాక్ ఎండు. అలాంటి పిల్లలకి ఇవ్వండి. అదే బీసీలలోకి తీసుకొని రండి. అదే ఓసీలలోకి అణగారిన పిల్లలకు కూడా తీసుకురండి. ఇయాల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్టుందో అట్లా. ఇది మన నిధులు అనేటటువంటి మన తెలంగాణలోకి రావాలి. చిన్న చిన్న సబ్ కాంట్రాక్టులు చేయాలని ఆ రోజు కాంగ్రెస్ తోటి మాట్లాడినాం. దాని తర్వాత నీళ్ళ కాడికొస్తే నీళ్ళ కాడ ఇది కాళేశ్వరం వచ్చింది, ఇది దాన్ని కట్టే దాంట్లో ఏమైనాయో ఇంకా ఇప్పుడు ఏదైతే బనకచెర్లది అది ఉందో ఆ రోజు జరిగినటువంటివి ఆటి విషయాల గురించి కూడా మేము మాట్లాడలేదు కాదు. సంపూర్ణంగా ట్యాగ్ లైన్ గురించి చర్చలు జరిపినాం కాబట్టే కాంగ్రెస్‌లో మేనిఫెస్టోలో అంశాలు పెట్టాం. దాని తర్వాత మేజర్‌గా నియామకాల గురించి ఎవ్వరు మాట్లాడట్లే. హ్మ్. ఇవాళ ప్రతిపక్షాలు కూడా నియామకాల గురించి మాట్లాడట్లేదు. హ్మ్. ఇవాళ ఈ యూనివర్సిటీలలోకెళ్ళి, కాలేజీలలోకెళ్ళి ఆ పిల్లలకు స్కాలర్‌షిప్‌లు రాలేదన్న హ్మ్. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు స్కూళ్ళల్లో సరిగ్గా టాయిలెట్లు లేవు, సరిగ్గా మధ్యాహ్నం భోజనాలు లేవు, వీళ్ళకు లాంగ్వేజ్ ల్యాబులు లేవు.
ఇలా స్కిల్ ఉద్యోగాలు లేవంటున్నారు. ఉమ్, ఇలా ప్రతి స్కూల్లో ఒక లాంగ్వేజ్ ల్యాబ్ ఎందుకు ఉండదు, ఒక ఫొనెటిక్స్ ల్యాబ్ ఎందుకు ఉండదు, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇవాళ ప్రతి స్కూల్లో కూడా ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో మ్యాథ్స్ సైన్స్ ఏం పెద్ద రాదన్నా, అంటే వాళ్ళకి వాస్తవంగా వచ్చేది కూడా లాంగ్వేజే. వాస్తవంగా కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే ఇంగ్లీష్ రాకపోతే ఉద్యోగాలు కూడా చాలా ఇబ్బంది ఉంది. అది జగబెరిగిన సత్యం. కానీ మొన్న రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఒక ప్రశ్న అడిగిండు. ఒక వ్యక్తి అభివృద్ధి చెందడానికి ప్రధానంగా మూల కారణం ఏంటంటే చదువు అన్నాడు. దాంట్లో ఇంగ్లీష్ రాకపోతే చాలా ఇబ్బంది. మరి ఎందుకు చదువు అని చెప్పిన రేవంత్ రెడ్డి బడ్జెట్లో ఎందుకు ఎక్కువ కేటాయించలేకపోతున్నాడు విద్యపై? అంటే చిత్తశుద్ధి లేదా? లేకపోతే విద్యాపరంగా వీళ్ళు అభివృద్ధి చెందితే మాకేమైనా ఎసర్ అవుతుంది అన్నట్లా? ఏంది దాని అర్థం? ఇది నిత్యం ఉండేటువంటి ప్రశ్న. ఉమ్, ఎవరైనా రాని అధికారంలోకి, ఉమ్, అసలు మన దరిద్రం ఏంటంటే ఈ సౌత్ స్టేట్లలోనే మంచిగా చదువు ఉంది, మంచిగా ఇంటలెక్చువాలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. మన సౌత్ తెలంగాణ ఎన్నికలు అనేటువంటి ధనస్వామ్యం అయింది. ఈరోజు సర్పంచ్ 40 లక్షలు. అదే మీరు జార్ఖండ్ వెళ్ళండి, ఉత్తరప్రదేశ్ వెళ్ళండి, బీహార్ వెళ్ళండి, రాజస్థాన్ వెళ్ళండి, కేరళకి వెళ్ళండి. మళ్ళా కేరళలో తక్కువ. మన తెలంగాణ, తమిళనాడు, ఏపీ, ఉమ్, కర్ణాటక సర్పంచ్ 40 లక్షలు. ఉమ్, ఎక్కడెక్కడ 25 లక్షలు అన్న. జార్ఖండ్లో ఇవాళ ఒక మినిస్టరు నైట్ నాతో జడ్సన్ అన్న మాట్లాడిండు, చెప్పిండు. ఆయన దగ్గరకు వచ్చి, సార్ మాకు కాంగ్రెస్లో కొద్దిగా చెప్పండి సార్, మేము ఎంతో కష్టపడుతున్నాం అని చెప్తే, ఇవాళ ఒక ఆయన పీసీసీ, ఒక ఆయన మంత్రి, ఒక ఆయన మళ్ళీ రాజ్యసభ, అదే లోక్సభ ఉమ్, అన్నాడంట. మంత్రి, స్టేట్ మంత్రి, సార్ ఈసారి నాకు కొద్దిగా ఎన్నికలలో ఖర్చు ఎక్కువైంది సార్ అన్నాడంట. ఉమ్, ఎంత అంటే 25 లక్షలు అన్నాడంట. ఉమ్, 15 నుంచి 25 ఉండే సార్, ఈసారి 25 లక్షలు. అంటే మన కాడ ధనస్వామ్యాన్ని చేసి ఈ డబ్బులను సంపాదించుకోవడానికి ఎడ్యుకేషన్ మీద పెట్టట్లే. వీళ్ళందరూ కూడా ఏదో ఒక కాంట్రాక్టులు పెట్టేసి ఆ కాంట్రాక్టులకు డబ్బులు ఇచ్చేసి బ్యాక్డోర్ క్విడ్ ప్రోకోనే. అంతేనా? అది ఏ ప్రభుత్వం అన్నా కానీ క్విడ్ ప్రోకో జరుగుతుంది. ఈ క్విడ్ ప్రోకోలో ఇంకా బలయ్యేటోళ్ళు తెలుసా? ఉమ్, ఫస్ట్ ఎస్సీ, ఎస్టీ, తర్వాత బీసీలు. ఎట్లా అంటే ఎస్సీలకు 1000 కోట్లు ఇస్తాం ఉమ్, అని అసెంబ్లీలో చెప్తారు, ఓకే. బడ్జెట్లో అసెంబ్లీలో మాట్లాడతారు. వాళ్ళు ఇచ్చేసరికి 500 కోట్లు ఇస్తారు, ఉమ్, ఖర్చు పెట్టేసరికి 100 కోట్లు ఖర్చు పెడతారు. 500 ఇస్తారు, 100 కోట్లు ఖర్చు పెడతారు. ఈ 400 ఏమో మళ్ళీ తీసుకుపోయి దానికి పెడతారు. అంటే ఒకటి అంటే చెప్పండి, అంటే ఈ వాస్తవంగా- మేము చెప్తున్నామన్నా, ఈ డబ్బుల్ని ఏ విధంగా జరుగుద్ది ఎడ్యుకేషన్ కనే చెప్తున్నాం. ఉమ్, ఈ ఎస్సీ ఎస్టీలు బాగుపడాలి కదా, బీసీలు ఎక్కువ బీదరికం ఉంది ఇక్కడనే కదా, వీళ్ళ డబ్బులను కూడా అటు తీసుకొని పోతారు. అట్టనే వీళ్ళకి కావాల్సింది ఎడ్యుకేషన్, వైద్యం పైన అవసరం లేదు. ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో, ఏదైతే నిర్మాణాత్మకంగా మనకు పనులు, డ్యాములు, ఇవి ఎక్కడైతే రోడ్లు గీట్లు ఉంటాయో అక్కడికి నిధులను పంపించి అక్కడి నుంచి కిడ్ బ్రోకో లెక్క తెచ్చుకోవడమే. వీళ్ళకి ఎవరికి కూడా దూరదృష్టి లేదు. మీరు అనొచ్చు కాంగ్రెస్ వైపు నిరుద్యోగులు ఓన్లీ ఉద్యోగాల గురించి పోయిర్రు అనుకోవచ్చు, అది చాలా తప్పు. తెలియనటువంటి వాళ్ళు మూర్ఖులు అనుకుంటారు. ఉమ్, కాంగ్రెస్ వైపు పోవడానికి నిరుద్యోగులు అంత ఆషామాషిగా ఏం పోలే. ఉమ్, అంత అవలాలు దద్దమ్మ లేదా గవర్నమెంట్ సెక్టార్లు ఉద్యోగాల గురించి పోలే. చాలా అంశాలు చర్చకు జరిగినాయి. ఈరోజు మీకు చెప్తున్నట్టు మాకు నిధులు ఏ విధంగా రావాలి, మాకెందుకు కాంట్రాక్ట్ లేరు, తెలంగాణ నిధులు నియామకాల మీద వచ్చినట్టు తెలంగాణలో నిధులు మాకెందుకు రావు, ఈ నీళ్లు కూడా మాకు ఎందుకు రావట్లేవు, ఈ నీళ్ళు ఎవరికి పోతున్నాయి, బలిసినోళ్ళకి పోతున్నాయి. ఇక్కడ నేను అసలు ప్రశ్న, మీరు ఒక్క నిమిషం చెప్తా. నీళ్ళు ఎవరికి పోతున్నాయి? ఇలా 100 ఎకరం ఉన్నోని పోతున్నాయి, అరెకరం ఉన్నోని పోతున్నాయి, ఫామ్ హౌస్ అని పోతున్నాయి. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాలు ఇస్తాను ఇవ్వలేదు. భూమి లేనప్పుడు నీళ్ళు వనిపోతాయినా మళ్ళీ బలిసినోనికే పోతాయి. ఈ భూములు కూడా ఇవ్వాలి ఎస్సీ ఎస్టీలకు. భూములు ఇవ్వాలి, 3 ఎకరాల భూములు ఇవ్వాలి. వచ్చినటువంటి నీళ్ళు కూడా ఎస్సీ ఎస్టీలకు రావాలి. దాని తర్వాత నియామకాలలో కూడా ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్ కాదు, ప్రైవేట్ సెక్టార్లలో కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ ఇవన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాదన్న, ఇది పక్కన పడేస్తే విలేజ్లలో చదువుకున్నటువంటి వానికి అసలు ఇంగ్లీష్ ఉండదు. కరెక్ట్ 2 అన్న ఈడ ఎడ్యుకేషన్ 3 ఉంటాయి స్కిల్ టూల్స్. వాడు చదువుకున్న సబ్జెక్ట్లో వానికి నైపుణ్యత ఉండాలి, సబ్జెక్ట్ పైన కమాండింగ్. దాని తర్వాత వస్తే లాంగ్వేజ్ స్కిల్స్, న్యాచురల్ లాంగ్వేజ్ స్కిల్స్లో ఇంగ్లీషు, హిందీ, ఏదన్నా ఒక ఇంటర్నేషనల్, మళ్ళీ ఒక స్పానిషో, రష్యనో, జర్మనో, ఒక ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్తో పాటు ఈ 3 వీటిల్లో ఏదో ఒకటి. తర్వాత మనకు ఉండేటువంటి మిషన్ లాంగ్వేజెస్, జావానా, డాట్ నెటా, ఈ ఇంకా ఉండేటువంటి పైథానా, ఫుల్ స్టాగా, బ్యాక్ ఎండా, ఫుల్ ఎండా, ఏదో ఒకటి ఉండాలి. దీంతో పాటు ఇప్పుడు వచ్చినటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఎడిటింగ్, ఇవి ఇన్ని రకాలుగా ఒక వ్యక్తి అన్నిటిలలో ఉంటేనే, ఒక దాంట్లో వాడు నమ్ముకున్న సబ్జెక్టులు ఉద్యోగం పోతే ఇంకొక దాంట్లో, ఇంకోది పోతే ఇంకో దాంట్లోకి వస్తాడు.
ఇవన్నీ రావాలి. ఇంటర్ డిసిప్లినరీ తోటి మీరు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? అంటే ఎందుకు ప్రభుత్వాలు ఇవన్నీ కల్పించలేకపోతున్నాయి అంటే ఒక మాటలో ఏం చెప్తారు? చాలా ఎన్నో ఏండ్ల నుంచి అన్ని ప్రభుత్వాలు ఇట్లే ఉన్నాయి. ఎందుకు ఇంగ్లీష్ మీడియం పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టకపోవడం, ప్రభుత్వ స్కూళ్ళను బ్రహ్మాండంగా తీర్చిదిద్దకపోవడం ఒక మాటలో ఏం చెప్తారు? ఇదంతా వ్యాపారం అన్న. హ్మ్. మీకు కింద చెప్పినట్టు ఈ అన్ని అంశాలతోటి కాంగ్రెస్ ఏకీభవించింది కాబట్టే కాంగ్రెస్ తోటి మేము హ్మ్. ప్రైవేట్ సెక్టార్‌లలో రిజర్వేషన్ అంటే స్కిల్ ఎంపవర్ తోటి మాకు అక్కడ ఇయ్యాలి, స్థానిక రిజర్వేషన్ కావాలని పోయినాం. హ్మ్. మీరన్నట్టు ఇప్పుడు అడిగిన ప్రశ్నకు ఎందుకు పోవట్లేదంటే, ఏ ప్రభుత్వాలకు గూడా విద్య మీద చిత్తశుద్ధి లేదు. హ్మ్. వాళ్ళ పిల్లలందరూ గూడా అనేటోళ్ళు ఇయాల తెలుగు అన్నారు. తెలుగు గొప్పదని చెప్తారు. ఈయన వెంకయ్య నాయుడు గొప్పదని చెప్తాడు. హ్మ్. చంద్రబాబు నాయుడు గొప్పదని చెప్తారు. వాళ్ళు పవనాల్ సార్ గొప్పదని చెప్తారు. అన్ని చెప్తారు. తెలుగు మీడియానికి అన్యాయం జరిగినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పడినారు? ఈ దద్దమ్మలు, ఈ చౌటలు వీళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు సిగ్గు లజ్జలు లేకుండా మాట్లాడేటోళ్ళు హ్మ్. ఎక్కడ పోయారు? తెలుగు మీడియానికి ఎక్కడ? హ్మ్. గ్రూప్ 1లో తెలుగు మీడియం పరిస్థితి ఏంది? తెలుగు మీడియం పుస్తకాలు అసలు ప్రామాణికం కాదని చెప్పింది. ఇప్పుడు ఇంకొకటి మీరు చెప్పిన పేర్లు అందరి ఇదేంది? ఇది గ్రూప్ 1 మీద ఇవన్నీ ఏంటి? హ్మ్. ఈ గ్రూప్ 1 మీద మాకు వచ్చినటువంటి మార్కులు ఏంటి? ఈరోజు గ్రూప్ నిన్న 1లో పాడ మీదికి తెలుగు భాష. తెలుగు రాస్తే పాడ మీదికి. హ్మ్. నిన్నగాక మొన్న చెప్పిండన్నా. హ్మ్. ఏం చెప్పిండు? వీళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి అడ్వకేట్ గారు నిరంజన్ రెడ్డి గారు ఒక రోజుకు 30 లక్షలు వారం రోజులు ఉన్నారు. వీళ్ళు చేసినటువంటి లంగ పనులకు హ్మ్. వీళ్ళు చెప్పుకున్నటువంటి రూల్స్‌ని వయోలేట్ చేసినందుకు ఆయన ఏమన్నారు తెలుసా ఒక మాట? తెలుగుకు ఎంతమంది వచ్చిర్రండి అని జడ్జి గారు అడిగితే, తెలుగుకు పర్వాలేదు బ్రహ్మాండంగా వచ్చి. ఎంత బ్రహ్మాండంగా ఎంతంటే? హ్మ్. 10%. అది 10% బ్రహ్మాండమా అంటే? బ్రహ్మాండమే. ఎట్ట బ్రహ్మాండం తెలుసా? హ్మ్. ఏపీలో గుంటూరు కృష్ణ వాళ్ళు మంచి తెలుగు మాట్లాడతారు. అంత తెలుగు అసలు సూపర్ మాట్లాడతారు. ఆళ్ళ తెలుగు చానా మెరుగైంది మన తెలుగుతో పోల్చుకుంటే. వాళ్ళే 9, 9% 10% వచ్చిర్రు. 8-9% వరకు వచ్చిర్రు. మనోళ్ళు 9% వచ్చిర్రు. గొప్పేగా అన్నాడు. హ్మ్. అంటే 563 పోస్టులలో 10% అంటే పట్టుమని 50 మంది రాలేదు. హ్మ్. గతంలో ఎందుకు రాలేదు? ఇదే మరి గ్రూప్ 1 గురించి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు 29 జీవోని తెచ్చినటువంటి వాళ్ళు, అన్ని మంచి చేస్తామని మాకు హామీ ఇచ్చినటువంటి వాళ్ళు, ఒక అడ్డమైన జీవోని ఇరికిచ్చిర్రు. అవసరం లేనోళ్ళకి అవకాశం ఇచ్చిర్రు. అప్పుడు బీటెక్ అయిపోయినోనికి అవకాశం ఇచ్చిర్రు. తెలుగు రాకుండా ఉన్నోనితోటి వాళ్ళతోటి మీరు ఏ విధంగా అధికారాన్ని అనుభవిస్తారనుకుంటున్నారు? ప్రజలకు సుపరిపాలన ఏ విధంగా అందిస్తారనుకోని తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టలేదు. కన్నడ వాళ్ళకు తెలుగు మీడియం చదివినోనికి సెపరేట్ రిజర్వేషన్ ఉంది. 10th వరకు చదివినోనికి. హ్మ్. వానికి క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది. తమిళనాడులో క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది. తమిళ్ మీడియం చదివినోనికి ఉంది. హ్మ్. అసలు మహారాష్ట్రలో రిజర్వేషన్ తీసుకొచ్చారు. పక్క రాష్ట్రంలో క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది. హ్మ్. మన కాడ క్వాలిఫైయింగ్ పేపర్ ఎందుకు లేదు? అంటే వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. అంతే. చెప్పడం ఇది ఒక ఎగ్జాంపుల్. మీరు చెప్పిన ప్రశ్నకి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఇన్ని మాటలు చెప్పేటోళ్ళకి అసలు ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ప్రస్తావించిండ్రు వెంకయ్య నాయుడు గారు గాని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గాని చాలా మందిని ప్రస్తావించారు. మరి వాళ్ళ మనవన్లు గాని, వాళ్ళ పిల్లలు గాని ఇదే తెలుగు మీడియంలో చదువుతున్నారు అనుకోవచ్చా మనం? ఎవరు చదవట్లేరు. మరెట్లా? అసలు వాళ్ళకి తెలుగు సెకండ్ లాంగ్వేజే ఉండదు. ఆ! మరి అట్లా ఉంటే అంటే ఇది ఒక లోకేష్‌కు స్థాయిలో ఒక వరకు కుట్రనే అంటారు. 100% కుట్రనే. అయితే ఇంకోటేనా ఇంకా మనం మాట్లాడుకుందాం ఇంకా. ఇప్పుడు ఒక విషయం ఇప్పుడు జీవో 29, జీవో 46 55 55 గ్రూప్ 1. దీంట్లో గ్రూప్ 1 గురించి ఈ జీవోల గురించి అసలు ఏం జరిగింది? ఏం జరగాలనేది చాలా షార్ట్‌లో చెప్పండన్న. సింపుల్ అన్న. చాలా షార్ట్ ఏం లేదు. జివో 55 ప్రకారం ఏదైతే సోషల్ రిజర్వేషన్స్ ఉన్నాయో హ్మ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అన్ని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ హ్మ్. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక స్లాట్ ఉంటది. హుహు. అది 100% ఒక 10 పోస్టులుంటే 5 పోస్టులు ఓపెన్ ఉన్నాయి. హ్మ్. 5 పోస్టులలో ఒక ఎస్సీకి మిగిలిన 5 ఓపెన్‌లో ఎస్సీకి 2 వచ్చినాయి. అయితే ఎస్సీ వాడు ఇద్దరు ఓపెన్‌లో 5 ఈట్లలో వెళ్ళిపోయారు. హ్మ్. ఇక కింద రావాల్సిన ఎస్సీకి 2 ఇటు ఇయ్యరు. హ్మ్. అది 29 జీవో. ఓకే. అదే 55 అది జీవో ఆ 29 జీవో ఎప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళు తెచ్చిర్రు. వీళ్ళు తెచ్చిర్రా? ఈ ఓకే. దుర్మార్గులు తెచ్చిర్రు. రాజ్యాంగాన్ని కాపాడుతాం అనేటోళ్ళే తెచ్చిర్రు. నెక్స్ట్ 55కి సంబంధించి 55లో ఎట్టుంటదనంటే ఓపెన్ 5. హ్మ్. 5లో ఎవడన్నా రాని. ఆడ ఎస్సీ రాని, ఎస్టీ రాని, బీసీ రాని, ఆడోళ్ళు రాని, ఎవడన్నా రాని. ఆ! ఈవెన్ ట్రాన్స్‌జెండర్ అని మాకు సంబంధం లేదు. ఓకే. వానికి కింద ఏదైతే ఓపెన్‌లు ఇచ్చినో ఆ ఓపెన్ ఖచ్చితంగా వానికి రిజర్వేషన్‌లు ఇచ్చినో అది ఇస్తాం. హ్మ్. కింద చెప్పిన ఎగ్జాంపుల్‌లోనే ఓపెన్‌లో ఇద్దరు ఎస్సీలు పోయిర్రు. హ్మ్. 5 ఈటీలలో. వాళ్ళకి ఇంకా ఎస్సీ పోస్టులు 2 ఉన్నాయి కింద. హ్మ్. ఖచ్చితంగా ఆళ్ళతోటి నింపాలి. ఆడాళ్ళు పోయిన వాళ్ళతో సంబంధం లేదు. హ్మ్. వాళ్ళు టాలెంట్ తోటి వచ్చిర్రు. అణగారిన వర్గాలు. అయినా కష్టపడ్డరు. కొట్లాడిర్రు. కష్టపడి కాయ కష్టం చేసుకొని చదువుకున్నారు. ఓపెన్ వెళ్ళిపోయిర్రు. హ్మ్. ఆళ్ళ దాంట్లో బలిసినోడున్నాడు. సరే ఆళ్ళ దాంట్లో బలిసినోడు కొద్దిగా మంచిగా చదువుకున్నాడు వెళ్ళిపోయిండు అనుకుంటారు. అంటే ఇప్పుడు అంటే ఈ 2 అట్లా జీవో పోయినంక
కింద 2 పోస్టులు ఉన్నాయిగా అవును. పక్కా ఎస్సీకి ఇస్తారు, అది ఓకే. 55. ఓకే. కానీ అలాంటి మంచి జీవోని తీసేసి వీళ్ళు 29 జీవోని తెచ్చిర్రు, దుర్మార్గం అంటే జీవోని ఈ తెచ్చిర్రు. జీవోలపై కూడా మీ పోరాటం కొనసాగుతుంది. అసలు పోరాటం అది ఫస్ట్ నుంచి అక్కడి నుంచే వచ్చింది. అంతేనా? మా ఫస్ట్ పోరాటం ఆ! అడ్డగోలుగా 46 జీవోని రద్దు చేసి ఆహా! ఎస్ఐ కానిస్టేబుల్ ఇస్తని చెప్పి, ఓకే. లేదు లేదు అది కాదు, అది ఇప్పుడు తేలదు, ఇప్పుడు ముడిపడదని చెప్పేసి 50 తీసుకున్నారు. ఆ! 46 జీవో వాళ్ళతోటే ఉద్యోగాలు నింపారు. ఆ ఓకే. నింపే క్రమంలో కూడా ఇప్పుడు మేము అంటున్న సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఆ! కొంతమంది రాజకీయ నాయకులకు హ్మ్. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 46 జీవో వల్ల లబ్ధి పొందిర్రు. అలా లబ్ధి పొందిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు 46 జీవో వల్ల ఉద్యోగం వచ్చేటోళ్ళు, 46 జీవో పోతే ఉద్యోగం రానటువంటి వాళ్ళు హ్మ్. ఈరోజు ఒక్కొక్కళ్ళు 5 నుంచి 10 లక్షలు ఇచ్చారు. కొంతమంది నాయకులే తొందర నోటిఫికేషన్ ముందుకు తీసుకుపోయారు. ఈవెన్ మొన్న సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు ఏదైతే రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయో దాని మీద ఎక్స్పర్ట్ కమిటీని వేయండి అంటే, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్లను బయటికి పెట్టకుండా ఎక్స్పర్ట్ కమిటీ మామ అనిపించి ఉద్యోగాలు ఇచ్చిర్రు. ఉద్యోగాలు ఇచ్చినాక వచ్చిన దాన్ని కూడా వీళ్ళు సరి చేయలేదు. ఓకే. అట్ట చేసినాక మాకు మండింది. హ్మ్. ఎప్పుడు 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే వీళ్ళు హ్మ్. ఆ నెక్స్ట్ డే నుంచే వీళ్ళు మాట్లాడినటువంటివి మంత్రులు పోయి డ్రామాలు ఆడింది. హ్మ్. డిసెంబర్ ఎండింగ్ నుంచే మేము మాట్లాడినాం. వీళ్ళు రూమ్ నెంబర్ 57కి తీసుకొచ్చి డ్రామాలు ఆడిచ్చారు. హ్మ్. అదే రూమ్ నెంబర్ 57లో జరిగిన ఇంకొక డ్రామా ఏంటంటే, అదే మాతోటి గ్రూప్ 4 మీద కేసు ఏమని చెప్పేసి ఓఎంఆర్లు ఎక్కువ వచ్చినాయి, ఇళ్ళ లీక్లు అయినాయి చెప్పినప్పుడు మేము మాట్లాడింది కరెక్టు, లీకులు జరిగినాయి అని మేము మాట్లాడుతుంటే వెనక నుంచి వీళ్ళు 57 రూమ్లో ఆ పోస్టర్లు ఇట్టనే ప్లకార్డులు చిన్న చిన్న వాటితోటి ఎమ్మటే గ్రూప్ 4 రిజల్ట్ ఇవ్వాలని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్సీలు కనసాయిగలతోటి లేపిచ్చారు. ఇది తప్పు అని చెప్పినాం. హ్మ్. ఆ నుంచి మా పోరాటం స్టార్ట్ అయింది. కాంగ్రెస్ తప్పటడుగులు చేస్తుంది, హ్మ్. అధికారంలోకి రావడానికే మనల్ని ఉపయోగించుకుంది, ఉద్యోగాలతో పాటు చాలా హామీలు ఇచ్చింది. ఓకే. రిజర్వేషన్లు అయినా, ఎడ్యుకేషన్లో మార్పు అయినా, ఫీజు రియంబర్స్మెంట్లోనైనా, నిధులను అలకేట్ చేయడంలోనైనా అంటే ఇవన్నీ మీరు ఈ జీవోల నుంచే మీ కొట్లాట ప్రారంభమైంది అక్కడి నుంచి ప్రభుత్వం. ఇంకా అయితే అక్కడి నుంచి అయింది. దాని తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు, దాంట్లో అడ్డమైన 29 జీవోని తీసుకొచ్చారు. TGPSC ఇక ప్రక్షాళన ఇవన్నీ చేయలేదు. ఇక్కడ ఇవన్నీ పరంపర జాగింది. ఇక అన్న ఇవన్నీ జనార్దన్ అన్న ఇవన్నీ ఒకసారి ఈ ఉద్యోగాలకు సంబంధించి, ప్రక్షాళనలకు సంబంధించి, జీవోలకు సంబంధించి కొద్దిసేపు పక్కన పెడదాం. అసలు జనార్దన్ ఉద్యమం చేస్తున్నాడు. తన జీవితాన్ని ఎక్కడ పోతుందో అసలు ఆలోచిస్తున్నాడా? ఏమైపోతాడో షార్ట్‌గా చెప్పండి. ఇన్ని ఉద్యమాలు చేస్తున్నాడు నిరుద్యోగుల కోసం. ప్రభుత్వంతోటి కొట్లాడుతున్నాడు. రోజు వార్తల్లోనే ఉంటున్నాడు ప్రభుత్వం దగ్గర. మరి జనార్దన్ జీవితం ఎక్కడ పోతుంది? ఏమైతుంది? అసలు ఏం సాధించగలుగుతున్నాడు? అంటే ఒక షాట్‌లో ఏం చెప్తారు? అన్న ఇప్పుడు మనం సాధించేది ఏముందన్న? హ్మ్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీరు మంచిగా ఉద్యోగం చేసుకుంటారు, వచ్చిన పైసలతోటి భార్య పిల్లలతోటి ఉంటున్నారు. హ్మ్. ఒక సెక్యూర్గా ఏ సమస్య లేకుండా ఉండాలనుకుంటారు. హ్మ్. మనకు కావాల్సింది మనం బతకడానికి అంటే డబ్బులు. మీరు నష్టం కాదు, అవుతున్నారు అని మీకు తెలుస్తలేదా? మనకు కావాల్సింది మనకు డబ్బులే కానీ సంపాదించుకునేది మనం బతకడం కొరకు. అవును. అన్నా నిన్న మల్లయ్య ఒక మాట మాట్లాడే తీర్మార్ మల్లయ్య ఏమన్నాడు? ఏమన్నాడు? కంచం పొత్తే గాని మంచం పొత్తు లేదన్నాడు. ఆ! ఆ? నీకు మాకు కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదన్నాడు. హ్మ్. నీకు మాకు అన్నాడు. హ్మ్. నీకు మాకు అనేసరికి దాని భాషాపరంగా ఎట్లా వివరించాలో నేను వివరించిన. అంటే వ్యక్తులను ఆ, బట్టి చెప్తా. మాట్లాడాలి ఆ, వాస్తవంగా. అయితే వ్యక్తులు కాదు, హ్మ్. అంటే సామెత మీకు మాకు, మీ కులం మా కులం, క లేదంటే మీకు మాకని రావాలి. దాన్ని నేను ఇక దీన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయను. అవును. అంటే దీన్ని భాషాపరంగా ఎట్లా తీసుకురావాలని వివరించిన. హ్మ్. నాకు భాష పైన పట్టుంది, హ్మ్. తెలుగు భాష పైన, ఇంగ్లీష్ పైన పట్టుంది. నేను ఒక ప్రింట్ మీడియా పైన నేను బతకగలుగుతా, హ్మ్. ఎలక్ట్రానిక్ మీడియా పైన బతకగలుగుతా. నేను ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో పోయినా నా సైన్స్, లైఫ్ అంటే సైన్స్, ఒక సోషల్ క్లారిటీ ఉంది. సైన్స్ ఒక క్లారిటీ ఏది ఉంది. పోయినా అన్న నేను ఇప్పుడు చెప్తున్నాను, ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తా. హ్మ్. నాకు 1 గంట సేపు టైం ఇచ్చి హై స్కూల్లో ఏ సబ్జెక్ట్ చెప్పమని ప్రిపేర్ అయ్యి చెప్పమంటే 10 సంవత్సరాలు చెప్పినోని కన్నా కూడా బెటర్గా చెప్తా. నేను వాళ్ళని అవమానపరచట్లేను. హ్మ్. వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిర్రో అంత వాళ్ళ లెక్క కన్నా నేను ఇంకా మంచిగానే చెప్పగలుగుతా. కొద్దిగా చెప్పలేకపోయినా ఒక రవ్వంతే తక్కువ చెప్పగలుగుతా కానీ హ్మ్. నేనైతే అటర్ ఫ్లాప్ కాను. నేను కదా! ఏడపోయినా అటర్ ఫ్లాప్ బతకగలుగుతా. కాదంటున్నారు కదా! ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు కొట్లాడుతున్నారు. ఇంక ఇవి చేసేటట్లేదు ప్రభుత్వం. ఇంక పోయి ఉద్యోగం చేసుకోవచ్చు కదన్న ఇంక. ఎందుకు చేయదన్నా? ఏం ఎందుకు చేస్తారు? చేయదన్నా? ఇంత దుర్మార్గంగా ఇంత మీరు ఎన్ని హామీలు ఇచ్చి ఉద్యమాలు చేసిండ్రు? ఇయ్యకుంటే సెక్రటేరియట్ మాత్రం వదిలిపెట్టము. ఏం చేస్తారు? వదిలిపెట్టము. ఏం ఈ చేస్తారు? గత ప్రభుత్వం ఏ విధంగానైతే అన్ని తట్టపుట్ట చదువుకొని పోయిందో, హ్మ్. సెక్రటరేట్ కట్టుకొని మేము ఈడనే ఉంటాంటే ఆడ నుంచి వెళ్ళిపోయారు కదా, అట్ట వీళ్ళు వెళ్ళిపోక తప్పదు. అంతేనా? 100% వెళ్ళిపోతారు. ఎందుకన్నా ఇప్పుడు మధ్యలో పోతే మరి ఇప్పుడు పోతే ఒకటన్నా, ఇప్పుడు పోతే
కాంగ్రెస్ వాడు డబ్బులు ఇచ్చిండు అనుకుంటాడు, కొట్లాడితే బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు నడిపిస్తుండ అంటే తెగేదాకా కొట్లాడతా అంతే 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 బరాబర్ కొట్లాడతాం ఓకే అన్న రాదా అన్న ఇప్పుడు నేను బంద్ చేస్తా కాంగ్రెస్ వాడు డబ్బులు ఇచ్చిండు వీడు అందుకే ఊకుండా అనుకోరా ఇంతగానో కొట్లాడినోడు ఎందుకు ఆగిండు సడన్ గా అంటారా అన్నరా అంటే మీ పరిస్థితి ఎట్లుందంటే చక్కెర బంధంలో చిక్కుకున్న అంతే రోలుకు రోకలకు మధ్యలో అయింది కుర్తిలో పట్టి ఎలక సామెత ఇది ఒకసారి ప్రజల పక్షాన లేకపోతే నిరుద్యోగుల పక్షాలను కొట్లాడడానికి వస్తే మధ్యంతరంగా మానేసినా కష్టమే అంతే మీరు కొట్లాడుతున్నా కూడా మీ వెనక ఎవరో ఉన్నారని అనుకుంటా 100%. కాబట్టి మీరు ఇవన్నీ పట్టించుకోరు అనుకుంటా పట్టించుకుంటే అన్న అట్లా పట్టించుకునేది ఉంటే ఇక్కడ మానవతరాయి ఒక్కొక్కళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతాడన్న. అంటే మానవతరాయి అంటే గుర్తొచ్చింది నాకు ఇప్పుడు ఈ మధ్యలో మానవతరాయి ఎలిమెంట్ పెట్టుకొని వస్తున్నాడు జనార్దన్ బాగా బెదిరిస్తున్నాడనా లేకపోతే ఏంది ఎందుకు పెట్టుకొని వస్తున్నాడు ఆయన హెల్మెట్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఆయన కామెంట్లు కూడా చదువుకోవాలి కింద ఒక్కొక్కరు పెడుతున్నారు హెల్మెట్ పెట్టుకున్న గార్డు కూడా పెట్టుకొని పోతే మంచిది కదా క్రికెట్ ఆడేటప్పుడు గార్డులు పెట్టుకుంటారు కదా అంటే అంటున్నారు. డిబేట్ లో చూసినాము మనం ఏంటంటే అది జనార్దన్ భయపడిచ్చిండు ఇట్లా బల్ల కొట్టిండు ఏదో దాడులు చేసే రకంగా ఉందన్నట్లు ఆ డిబేట్ లో కనిపించింది. మేమేం దాడులు చేయలేదు అన్న ఆయన ఇష్టం చేయబోయడానికి సిద్ధంగా అట్లా ఏమైనా ఉన్నారా అన్న మేము చెయ్యము ఒకటే చెప్తున్నా మీ స్టూడియో సాక్షి చెప్తున్నాం దాడులు చేయడం మా సంస్కృతి కాదు రాజ్యాంగాన్ని గౌరవిస్తాం ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా అదే ఎందుకంటే అట్లా అనగారి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఒక విలువల్ని కాపాడుకోవాలి అది అని తెలిసినటువంటి వాళ్ళం కాబట్టి చెప్తున్నా బరాబర్ చెప్తున్నా కానీ ఒకటే చెప్తున్నా అన్న ఇగో మంచితనము మేము ప్రభుత్వంలో ఉన్నవి ఏం చేసినా చల్తుందని కనుక దాడులకు తెగిడిస్తే మాత్రం ఇన్ని రోజులు భరించినాం ఇప్పుడు భరించేలేదు ఎన్ని కేసులైనా ఏం లేదు కబడ్డీ ఆడదాం తన్నుకుందాం కొట్లాడదాం దేనికి భయపడేదే లేదు బాగా చెప్తా ఎన్ని కేసులు పెట్టుకొని అనవసరంగా నోరు జారి నోరుంది కానీ నాది ఎవడు తీయట్లేడని నేనే కాంగ్రెస్లో ఉన్నాని నేను చేసినటువంటి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పోయి నేను మాట్లాడిన మాటలు ఏమనట్లేరని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు చూస్తుంటే ప్రధానంగా మానవతరాయ్ గారు కూడా మీ గురించి అన్నది ఏంటంటే ఈయన చదువుకోకుండా అవకాశాలు వస్తే నిరుద్యోగుల పక్షాన కొట్లాడుకుంటూ ఉంటున్నాడు కానీ ఈయన నోటిఫికేషన్లు అడ్డగోలుగా ప్రభుత్వం ఇస్తుంది చదువుకోకుండా రోడ్ల మీద తిరుగుతున్నాడు అని ప్రధానంగా ఆరోపణ చేస్తున్నాడు. అవును నేను చదువుకుంటూనే తిరుగుతున్నా నువ్వు ఇచ్చినటువంటి ఉద్యోగాలు అన్నీ ఇచ్చినా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా 30 లక్షల మంది ఓటీఆర్ ఉన్నారని చెప్పిర్రు ఆ రోజు అసలు నువ్వు ఉన్నావా ఇన్ని చర్చలు జరిగేటప్పుడు నువ్వు కాంగ్రెస్లో ఉన్నావా నువ్వు పోయింది బీఆర్ఎస్కు పోయి ఆయన మాట్లాడిన మాటలు ఏంటి ఆయన మాట్లాడిన మాటలు బీఆర్ఎస్లో అసలు ఈయన మాకు చెప్పేది ఈయన శుద్ధ నీతులు చెప్పేది అంటే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అంటే కామన్ ఎట్లయితుంది ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి భజన వేయాల్సిందే కదా ఆయన మాట్లాడిన మాటలు భజన కాదు ఇది నిజమైన స్నేహితులు బంధువులు బీఆర్ఎస్ వాళ్ళు అంట బీఆర్ఎస్ లో ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్ మాట్లాడతాడు ఒక మాట చెప్పుల కోసం సూట్ కేసుల కోసం టికెట్లు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో అందుకే కదా అది జేబు దొంగలు జాతరలో జేబు దొంగలు కాంగ్రెస్ నాయకులు చూసిన 23 ఏళ్ళు అనుభవించిన ఒక్కొక్కడు ఒక్కొక్క దొంగ అప్పుడప్పుడు వాళ్ళు తన్నుకుంటారు అంతలో వాళ్ళు కలిసిపోతారు వాళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారు ఎప్పుడు గుద్దుకుంటారు అర్థం కాదు మధ్యలో అదే చెప్తారు కదా బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ అలాంటి వాళ్ళు నమ్మొద్దు అంటాం తెలంగాణ ప్రజలు ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు ఉన్నాయి అట్లా చాలా వీడియోలు ఉన్నాయి కాదు అంటే ఆ పార్టీలో చేరింది కాబట్టి మాట్లాడాలి పార్టీలో కాదు ఒక విలువలు అనేది ఉంటది మనిషికి 6 గ్యారెంటీలు నమ్మలేదా చెప్తా 6 గ్యారెంటీలు నమ్మొద్దు అన్నాడు దొంగలు జేబు దొంగలు జాతరలో జేబు దొంగలు అన్నారు నువ్వు జేబు దొంగలని వీళ్ళని నమ్మొద్దని నువ్వు పార్టీని వదిలిపెట్టి నీకు టికెట్ రాకపోతే నువ్వు పోయినావు నువ్వు వెళ్ళిపోయినావు నువ్వు గతంలో ఏం చేసినావు అనవసరం నువ్వు వెళ్ళిపోతే ఆ కాంగ్రెస్ పార్టీని మేము ఇచ్చినటువంటి అంశాలతో అలా ఏకీభవిస్తే ఇట్లా యూత్ డిక్లరేషన్ వస్తే సరూర్ నగర్ నుంచి యూత్ డిక్లరేషన్ వచ్చి మేనిఫెస్టోలో వాళ్ళ అంశాలు పెడితే మేము కొట్లాడినాం కదా కాంగ్రెస్ని కొట్లాడినాం గెలిపించుకుంటున్నాం నువ్వు లేవు నీకెందుకు నువ్వు అప్పుడు ఉన్నావా లేవు కదా నీకు సోయి లేదు కదా ఎన్ని మానవతర ఏమంటున్నాడు అంటే మా జనరేషన్ అయిపోయింది మేము రాజకీయాల్లోకి వచ్చినాం అయిపోయింది మీకు అవకాశం ఉంది చదువుకో జనార్దన్ ఎందుకు రోడ్ల మీద ఎందుకు ఈ ధర్నాలు చేస్తున్నావు మంచిగా చదువుకోవచ్చు కదా నువ్వు రాజకీయం చేస్తుంటే నీ రాజకీయం చేసుకో మా ఉద్యోగాల గురించి నీకు నోటికొచ్చినట్టు నేను మాట్లాడుతుంటే ఎవడు ఊకుంటాడు ఎవడు ఊకోడు కదా ఈయన 2 లక్షల ఉద్యోగాల గురించి చూడు ఈయన మాట్లాడేది ఈయనకు అసలు తెలుసా 2 లక్షల ఉద్యోగాల గురించి 2 లక్షల ఉద్యోగాలు ఉన్నది 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షలే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నది 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షలే 2 లక్షల ఉద్యోగాలు మర్చిపోయి కాదు
ఆ రోజు యూత్ డిక్లరేషన్లో 2 లక్షల ఉద్యోగాలను పెట్టిరు కదా, అవును. మేనిఫెస్టోలో కూడా పెట్టిరు కదా. మరి ఆ రోజు ఈయన లేడు, ఈయనకెట్ట తెలుస్తుంది? ఉమ్, ఇగో ఇక్కడ కూడా పెట్టిర్రు మేనిఫెస్టోలో. అవును. ఈయన కాంగ్రెస్లో లేడు కదా. మేము వాళ్ళతో చర్చలు జరుపుకున్నప్పుడు నువ్వు కుర్రవృద్ధిని కావచ్చు, కాంగ్రెస్లో 23 ఏళ్ళు చేసి ఉండొచ్చు, ఉమ్, నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినావు ఏంది, నీ గురించి మేము మాట్లాడట్లే. ఉమ్, మేమున్నప్పుడు మనకేమి అగ్రిమెంట్ జరిగింది? ఇలా నువ్వు వ్యాపారం చేసుకునేటప్పుడు నువ్వు ఒక ప్రొడ్యూస్ చేస్తున్నావు, నీ కానుంచి ఒక డీలర్ ఉన్నాడు, ప్రొడ్యూస్ చేసేటటువంటి డీలర్కి ఆ రోజు ఏం అగ్రిమెంట్ జరిగింది అనేది ముఖ్యం కదా. ఉమ్, ఆ రోజు మేము కాంగ్రెస్ కాడికి పోయినప్పుడు మాకు కాంగ్రెస్కి మధ్యలో ఏం చర్చలు జరిగినాయి, వాళ్ళు మాకేం ఇస్తారు అనేది ఇంపార్టెంట్. మేము అది మాట్లాడుతున్నావు, నువ్వు ఏంది లేకుండా వచ్చేసి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ రోజు నువ్వు ఉన్నావా? ఉమ్, నువ్వు అంతకుముందు 20 ఏళ్ళు చేయి, 30 ఏళ్ళు చేయి, ఒకటనా ఒకటి మనం ఒక ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచి మన ఇద్దరం ఒకటే ఊర్లో పెరిగినాం. ఒక పండుగ రోజు, ఓ దసరా పండుగ రోజు ఆటల పోటీలు జరుగుతున్నాయి, ఉమ్, కబడ్డీ పక్క ఊరికి మనకు జరుగుతుంది. అరే మన టీంలో ఎవరు లేరు, మంచిగా ఉన్నోడు ఏటో వెళ్ళిపోయిండు, మనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అన్నారు. అరే మన ఊరోడు ఎట్లా గెలవరా భయ్ అయిపోయిందని చెప్పేసి పక్క ఊరు టీంలోకి పోయి పక్క ఊరు తరపున ఆడితే ఆ ఊరు ఓడిపోయింది, మన ఊరే గెలిచింది. ఉమ్, మన ఊరు గెలిస్తే నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడనే పెరిగిన ఇక్కడనే అన్న, నేను వచ్చి కప్పు పట్టుకుంటా, నేను వచ్చి ఏదైనా మాట్లాడుతుంటే చల్తుందా? నువ్వు అసలు అయినప్పుడు గేమ్ ఆడేటప్పుడే లేవు కదా. ఉమ్, నువ్వు 20 ఏళ్ళ సంది ఉంటుంది, 30 ఏళ్ళ సంది ఉంటుంది, గెలిచేటప్పుడు నువ్వు ఉన్నావు, నీ పాత్ర ఏంది? నువ్వు ఎక్కడ పోయి కాంగ్రెస్ నువ్వు ఒడగొట్టమని చెప్పినావు నువ్వు. ఉమ్, మేము గెలిపించినాం. అదే బీఆర్ఎస్ కనుక ఒకవేళ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంది? ఉమ్. మా పరిస్థితి నువ్వు బీఆర్ఎస్ కనుక అధికారంలో వస్తే మళ్ళీ కాంగ్రెస్కి వచ్చేటోని అంటే మానవతరాయ్ గారికి మాట్లాడే అర్హత లేదంటారా? లేదు. ఇక చూడు, అది బీఆర్ఎస్ లో చేరినప్పుడు ఇంటర్వ్యూ అనుకుంటా. ఎట్లయినా వాళ్ళ వైపే ఉంటారు. వీళ్ళ వైపు పోయే పని దమ్మక దొంగలు, జేబు దొంగల వైపు ఎట్టిపో, జేబులు కొట్టేస్తారు వాళ్ళు, జేబులు చూస్తారు. జేబులు చూసే వాళ్ళు, జేబు కన్నం వేసే వాళ్ళ వైపు ఉండను, జేబు చూసి అన్నం పెట్టే వాళ్ళ వైపే ఉంటారు మానవతరాయ్ ఉంటాడు. ఏంటి జనార్దన్ మానవతరాయ్ యొక్క వీడియోలు అన్ని ఒక స్పాట్ లో పెట్టుకున్నాడు ఏంది? ఇంకా చూడు, కేసీఆర్ కడుపు చూస్తాడు, కానీ కేసీఆర్ కడుపు చూస్తే కాంగ్రెస్ వాళ్ళు జేబు చూసారు, మా జేబులు చూసారు. నీ జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి? ఈ డబ్బులు ఉంటేనే టికెట్ ఇస్తామన్నారు. తెచ్చి 3 కోట్లు ఇస్తే సత్తుపల్లి టికెట్ ని. ఇప్పుడు మానవతరాయ్ ఒక్కడే కాదు కదా, ఎంతో మంది మరి పార్టీలో ఉండి మీకు చెప్తా వేరే పార్టీలకు పోయి మాట్లాడతారు కదా, దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఉంది జనార్దన్ గారు. దానికి కూడా వివరిస్తాం. ఉమ్, వీరు చూడండి, ఉమ్. వీరు చెప్పేటటువంటి ఇప్పుడు మానవతరాయ్ గారు ఒక్కరే కాదు కదా, ఎంతో మంది పార్టీలు మారుతున్నారు, ఉన్న పార్టీని తిడుతున్నారు, పెద్ద దానిలో ఆశ్చర్యం ఏం లేదు కదా రాజకీయాల్లో. ఒక్క తాక వంకరే కాదు, మీరు అన్నారు కరెక్టే. ఉమ్, నువ్వు లేవు, నిరుద్యోగులతోటి కాంగ్రెస్ ఏం అగ్రిమెంట్ జరిగింది, మేనిఫెస్టోలో ఏముంది ఏం తెలియదు. ఉమ్, ఆ రోజు నువ్వు లేవు కదా. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ గెలుపులో కృషి చేసినటువంటి యూత్ చాలా మంది ఉన్నారు. యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు. ఆడపిల్లలని బాలలక్ష్మి అక్క ఉన్నది, ఉమ్, గడ్డం సీన్ ఉన్నాడు, మాందాల దుర్గం భాస్కర్ ఉన్నాడు, చారగొండ వెంకటేష్ అన్న ఉన్నాడు, దాని తర్వాత చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నాడు, లోకేష్ యాదవ్ ఉన్నాడు, పున్నం కైలాస్ నేత ఉన్నారు. వీళ్ళందరూ 10 ఏళ్ళ సంది ఉన్నారుగా. చనగాన్ దయాకర్ ఉన్నారు. చనగాన్ దయాకర్ అంటే తర్వాత జాయిన్ అయ్యాడు తెలంగాణ వచ్చినాక. వీళ్ళందరూ తెలంగాణ ముందే 2014 ఎలక్షన్ ముందే కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళు కదా. ఉమ్, మరి వీళ్ళందరూ ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లే మా గురించి? ఈయన ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడు? పార్టీ మారినోడు, నీకు నైతికత లేదు, నీకు ఇలా ఏ పదవి రాదని చెప్పేసి నిరుద్యోగుల మీదకి వచ్చి ఇష్టం వచ్చేటట్టు మాట్లాడతావా? వీరు చరణ్ కౌశిక్ ఒక్కరోజన్న వచ్చి మాట్లాడిండా? పున్న కైలాస్ అయితే ఒక్కరోజు వచ్చి మాట్లాడిండా? ఈయన చనగాన్ దయాకర్, చాతగాన్ దయాకర్, దద్దమ్మ చౌట ఈయన వచ్చి మాట్లాడతాడు. బాలలక్ష్మక్క వచ్చి మాట్లాడిందా? చారకొండ వెంకటేష్ అన్న వచ్చి మాట్లాడిండా? ఎవరు వచ్చి మాట్లాడిరు? లోకేష్ యాదవ్ వచ్చి మాట్లాడిరా? ఎవరు వచ్చి మాట్లాడిర్రు? వీళ్ళు వచ్చి మరి బల్మూరు వెంకట ఎక్కువ వచ్చి మాట్లాడరు, పెయిడ్ ఆర్టిస్టులు అన్నాడు. ఈయనకేం అవసరం? ఈయనకు అర్హత లేదు, ఈయనకు అర్హతే లేదు. ఈయన ఏడ ఉన్నాడు? ఇదే చెప్తున్నా. బీఆర్ఎస్ గెలిస్తే వచ్చేటోడా? చెప్పండి. బీఆర్ఎస్ వస్తే వచ్చేటోడా? బీఆర్ఎస్ గెలిస్తే బస్ యాత్ర చేసిన మమ్మల్ని ఏం చేసేటోళ్ళు మీరు చెప్పండి. మమ్మల్ని ఏం చేసేటోళ్ళు చెప్పండి. నేను బాజాప్తా కాదండి. నేను బీఆర్ఎస్ను ఓడగొట్టడానికి ఓడిపోవాలని చెప్పేసి నేను ఇంకెంత అంటే మా నిరుద్యోగ అంశాన్ని వీళ్ళు పట్టించుకోలేదని చెప్పేసి నేను ఆ రోజు చాలా దారుణంగా తిరిగినామండి. వీళ్ళని నా సొంతంగా ఆటోలు కూడా పెట్టుకొని నేను నా ఊర్లో తిరిగిన. ఈ యాత్ర కూడా మధ్యలో అయిపోయినాక అలాంటిది వీళ్ళు ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన లేడు కదా లాస్ట్ మూమెంట్లో. నువ్వు గతంలో ఎంత గొప్ప చేస్తేంది, ఏం చేస్తేంది, పండిన దాన్ని లేపుతేంది, శవం మీద ఉన్నటువంటి కాంగ్రెస్ నువ్వు లేపుతేంది, నీకు టికెట్ రాలేదు, నువ్వు పోయినావు, నీ భవిష్యత్తు గురించి పోయినావు, మాకు ఉద్యోగాలు ఇస్తున్నది కాబట్టి మేము కాంగ్రెస్ని గెలిపించినాం. మరి అదే కాంగ్రెస్ మాకు రానప్పుడు ఇగో ఆటో సొంతంగా నా ఆటో ఎక్కడది? సూర్యాపేటలో 4 రోజులు
నేను మాట్లాడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వీడియో తీసుకున్నారండి. అంటే అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని. టైంలో ఎలక్షన్లప్పుడే అదే అదే అదే. బస్ యాత్రకు ఒక 2 రోజుల ముందు అయితే 28 వరకు ప్రచారం బంద్, ఆ, 30కి ఎలక్షన్స్, అదే. 24వ తారీఖు మా సూర్యాపేటలో ఓకే. దిగి 28 వరకు చేసిన నేను ఉమ్, అక్కడ. ఇగో అదొక్కటి కాదు, ఉమ్. అసలు ఎంత వీళ్ళకి చూడండి ఇది అంటే అధికారంలోకి రావడానికి చాలా ప్రయత్నం చాలా చేసినాడు. ప్రయత్నం, అసలు ఓకే, ప్రయత్నం కాదు. జనార్దన్ అన్న ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈయన మమ్మల్ని బీఆర్ఎస్ ఈయన మమ్మల్ని కనుక నన్ను కాదు, నిరుద్యోగుల జోలికి ఎవరి జోలికి వచ్చి వానికి ఉద్యోగాలు రావట్లేవు, చదువుకోవట్లేరు, రోడ్ల మీద ఉండ్రి. ఈయన తమాషా, ఈయన నాటకాలు ఆడుతుండా? ఈయన తోటి ఏమైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఏమైనా చెప్పించుకున్నావా? చచ్చిపోయిన ఆయన పట్టాభిప్రాయం లేచి వచ్చి నాకు పూనుకున్నాడా? అంటే మేము అడిగేది ఉద్యోగాలు అడిగినాం. మీలాంటి వాళ్ళు చెడగొడుతుర్రంట. ఎవడో చెడగొట్టేది? ఎందుకు చెడగొడతాడు? ఎవరు చెడగొడితే చెడిపోతారా? మరి నువ్వు చెడిపోయిపోయినావా బీఆర్ఎస్ కు? మరి బాగుపడి ఇళ్ళకి వచ్చినావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు చేసినప్పుడు, ఉద్యమం చేసినప్పుడు నువ్వు మాట్లాడినావు కదా, ఆ రోజు అందరిని నువ్వు చెడగొట్టినావా? ఉస్మాన్ యూనివర్సిటీ కాడ ఆడిడ చేసినప్పుడు నువ్వు ఇంకా నేను వీడియోలన్నీ మాట్లాడితే ఈయనకు తలకే ఆడబెట్టుకుంటాడు, అర్థం కాదు. ఆ రోజు సీఎం కేసీఆర్ గారు మమ్మల్ని ఏ సమస్య మాట్లాడినా కానీ మమ్మల్ని దగ్గర పెట్టుకున్నాడు, హక్కును చేర్చుకున్నాడు అని చెప్పిండు. ఇవాళ నీ సీఎం ఒక్కసారి అన్ని సమస్యలు సాల్వ్ చేసిండు అన్నారు. దగ్గర పిలుచుకోకుండా సమస్య సాల్వ్ చేసిండు. నన్ను ఆర్ఎస్ ప్రవీణ్ దగ్గరికి పంపించి సాల్వ్ చేసిండు. 65% డిగ్రీలో పర్సెంటేజ్ ఉంటేనే రాయాల డిఎస్సి అన్న దానికి సాల్వ్ చేసిండు. నీ ముఖ్యమంత్రి అన్న సాల్వ్ చేసిండా? చెప్పండి. నిరుద్యోగుల ప్రభుత్వం ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ మమ్మల్ని కలిసిందా? నువ్వు ఎప్పుడు పోయినావు బీఆర్ఎస్లకు? నువ్వు ఎప్పుడు కాంగ్రెస్లోకి వచ్చినావు? ఎప్పుడన్నా మాతోటి ఉన్నావా? ఈ అంశాలు మాట్లాడినప్పుడు బస్ యాత్ర గురించి కానీ దీని గురించి కానీ ఉన్నవా? కాంగ్రెస్ను దానికి శవరాజకీయం చేయాలన్నావు, దాన్ని పాడనెక్కియాలన్నావు, అది నాశనం అయిపోతుంది అన్నావు, నా ఉసురు తలుగుద్ది అన్నావు, ఆ జోబు దొంగలన్నావు, కన్నాలేసేది అన్నావు, దాన్ని నమ్మకరన్నావు. 6 గ్యారంటీలు అమలు కానటువంటివి దోపిడీలు వాళ్ళు రోజుకు బాలసంత లెక్క ముందుకు వచ్చేట గంగెడ్ల లాంటి వాళ్ళని చెప్పినావు. ఇవన్నీ చెప్పినాక అప్పుడు నువ్వు ఒకవైపు పోయి అటు నీలాంటి వాళ్ళు ప్రచారం చేస్తుంటే మాలాంటి వాళ్ళం కాదు, కాంగ్రెస్ ఉద్యోగాలు ఇస్తుంది, వస్తే నీకు పింఛన్లు కాదు అవ్వ, నీ మనవనికి ఉద్యోగం వస్తే లగ్గం అవుతుంది, నీకు పింఛన్ వస్తే నీ మనవడు ఉరితాళ్ళు వేసుకోవాల్సి వస్తుంది, ఉద్యోగం రాక లగ్గం చేసుకోక ఉరితాళ్ళు వేసుకోవాల్సి వస్తుందని మాట్లాడి కాళ్ళు మొక్కి ఓట్లు వేయించాను. నేనన్న కాళ్ళు మొక్కింది, నేను మా అమ్మతోటి కాళ్ళు మొక్కితే ఒకటే రోజులో 25,000 రేవంత్ రెడ్డి గారి దాంట్లో అఫీషియల్ దాంట్లో ట్విట్టర్లో ఇన్స్టాలో పెట్టుకున్నారు వీళ్ళు. ఓకే, ఈయన మమ్మల్ని అనేది నేను ఒక్కని కాదు, నిరుద్యోగులు ఇవ్వాలన్నా చెప్తున్నాం, మీ స్టూడియో సాక్షిగా చెప్తున్నాం. భాజపాతో కొట్లాడతారు భయ్, నువ్వు కాకుండా ఇంకొకటి కొట్లాడతాడు, నేను కాకుండా ఇంకొకటి కొట్లాడతాడు, నిరుద్యోగుల తరపున వాడు కొట్లాడతాడు, కలిసి వస్తే కొట్లాడు రాజకీయ నాయకుడు అవుతాడు. కానీ వాడు నీతిగా నిజాయితీగా నీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అడుగుతున్నాడు. అడిగితే నీకు నొప్పి ఏందంట, నీకు బొప్పి ఏందంట, నోటిఫికేషన్ల గురించి నీకు ఇవ్వగలుగుతావా, ఇయ్యలేవా, నీకు ఆడ వెసులుబాటు ఉందా లేదా మాట్లాడు. ఎదురుదాడి చేసి నువ్వు చదువుకో, నీకు తల్లిదండ్రులు లేరు, ఆ పిల్ల పరిస్థితి ఇది, ఈ పొరగాని పరిస్థితి ఇది, వీడు చదువుకోవట్లేరు, చదువుకున్న వాళ్ళందరికి ఉద్యోగాలు వచ్చినాయి, ఈ లొల్లి చేసిన వాడికి మరి లొల్లి చేస్తారు భయ్. నువ్వు మరి ఆ రోజు నీ ఎమ్మటి వచ్చిన వాళ్ళు అందరు లొల్లి చేస్తేందుకు రాలేదా? ఓ తప్పు జరిగినప్పుడు ఓడన్నొకడు మాట్లాడతాడు. అందరు రాజకీయ నాయకులు అయితే మీరు ఎక్కడున్నారు, అందరికి ఉద్యోగాలు రాలేదంటున్నాక బాజాప్తా అడుగుతున్నాం. నువ్వు ఇన్ని సంవత్సరాల సంది 23 ఏళ్ళ సంది రాజకీయం చేసిన ఒక్కసారి వార్డు మెంబర్కి ఎందుకు గెలవలే, వార్డు మెంబర్కి గెలవలేనని నువ్వెందుకు మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి గారు దయచేసి మమ్మల్ని అనేటటువంటి వాళ్ళకు, ఈ చౌటలకు, ఈ దద్దమ్మలకు వార్డు మెంబర్లు ఇవ్వండి, వార్డు మెంబర్లో పోటీ చేయించండి. మేము కాళ్ళకు బల్పం కట్టుకొని కాంగ్రెస్ని గెలిపించినట్టు వీళ్ళని గెలిపిస్తాం. వార్డు మెంబర్ గెలవలేదు, ఇంకా గెలిచే అవకాశం లేదు, కార్పొరేషన్ పదవుల గురించి మమ్మల్ని తిడతావు. అదే నీకు దమ్ముంటే, అదే నువ్వు మొగని వేయి ఉంటే, నువ్వు కాంగ్రెస్ రాకుండా నువ్వు మరి అదే ఉండి కొట్లాడకపోయినావు, లేకుండా ఇండిపెండెంట్ ఉండి నిరుద్యోగుల తరపున కొట్లాడుతున్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చి కొట్లాడాలి? కేవలం కార్పొరేషన్ పదవుల కోసమే మిమ్మల్ని విమర్శిస్తున్నాడు అంతే అన్న. 100% చెప్తున్నాం, బాజాప్తో చెప్తున్నాం. ఇంకొకసారి కనుక నోరు ఉంది కానీ పర్సనల్ అటాకింగ్ చేస్తే మాత్రం ఎవరు నూకునేది లేదు. మాకు కూడా తెలుసు. ఇగో అమ్మ పుట్టింటి గురించి మేనమావని అడగొద్దు, మాకు కూడా తెలుసు. ఎవరిని బతుకులేంది, ఎవరిని ఏంది మాకు కూడా తెలుసు. నిన్ను వ్యక్తిగతం ఎప్పుడు అడగట్లేదు. కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలేంటి, యూత్ డిక్లరేషన్ ఏంటి, ఇవి అడుగుతున్నావు. అడిగితే 60,000 ఉద్యోగాలలో నీకు రాలేదంటావు, 63 మరి 119 మందిలో నువ్వెందుకు లేవు? నువ్వు ఇండిపెండెంట్గా చేసి గెలవకపోయినావు, నువ్వెందుకు పోయినావు? మరి అన్న జనార్దన్ అన్న ఇది ఒకటన్నా, నువ్వెందుకు గెలవకపోయినావు?
నువ్వెందుకు మరి వేరే పార్టీకి పోయి నీ రాజకీయ భవిష్యత్తు గురించి అడిగినావు? నా సమస్య తీరట్లే కాబట్టి నా సమస్యకు నువ్వు నిరంజన్ రెడ్డి లాంటి గొప్ప పెద్ద పెద్ద అడ్వకేట్లను సుప్రీంకోర్టు నుంచి తెస్తున్నావు కాబట్టి నేను ఒక్కరిని కొట్టాడు. నా సమస్య పైన నేను స్టిక్గా నిజాయితీగా ఉన్నా. నా ఆర్థిక వెసులుబాటు గురించి నేను వేరే పార్టీ సాయం పొందుతున్నా. నీ గెలుపు కొరకు, నీ వ్యక్తిగత లాభం కొరకు నువ్వు ఎమ్మెల్యే గురించి నువ్వు బీఆర్ఎస్ పోయినావు, పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. ఇప్పుడు మమ్మల్ని వ్యక్తిగతంగా ఎందుకు దూషిస్తున్నావు? నువ్వు కాలేనని మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? అవునన్నా, 2 లక్షలు ఇచ్చినా 28 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయా? రావు. రానప్పుడు రానోడు ఇంకొకటి మాట్లాడుతూనే ఉంటాడు సమస్యల గురించి. ప్రైవేట్ సెక్టర్లో నీకు రాలేదని మాట్లాడితే మాత్రం చెప్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకోరి. నిరుద్యోగుల పక్షాన చెప్తున్నాం, భయపడేదే లేదు. దాడికి ఎదురు దాడి ఉంటుంది, దాడికి ప్రతి దాడి ఉంటుంది. ఇక నుంచి ఊకునేదే లేదని చెప్తున్నా. ఒకటి జనార్దన్ అన్న, మీరు కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడానికి ప్రచారం కూడా చేసిండ్రు. ఆటో కట్టుకొని కూడా మీ సొంత ఖర్చులతో తిరిగిండ్రు, అది మంచిదే, సంతోషం. అయితే ఇవన్నీ వాదనలు ఉంటాయన్న ఈ సమాజంలో, పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఒకసారి నేను సమాజం నుంచి వచ్చిన ఒక ప్రశ్న అడుగుతున్నా, అంటే షార్ట్గానే చెప్పండి, లెంత్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే, జనార్దన్ యొక్క బాల్యం ఎక్కడ గడిచింది, అసలు ఏం చదువుకున్నాడు జనార్దన్ అనేది చాలామంది తెలుసుకోవాలని అనుకుంటున్నారు. షార్ట్గా చెప్పండి, ఎక్కడ పుట్టిండ్రు, మీ గ్రామం ఏంది, మీ యొక్క నియోజకవర్గం ఏంది అనేది, మీ విద్యాభ్యాసం పూర్తిగా ఉస్మానియా యూనివర్సిటీ వరకు ఒకసారి చెప్పండి. అన్న మాది సూర్యాపేట జిల్లా అన్న. ప్రస్తుతం మా అనాజ్పురం విలేజ్, పెన్బాడు మండలం. 4వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాం. దాని తర్వాత 5th నుంచి రాయపేట రెసిడెన్షియల్, ఇంటర్మీడియట్ అత్నూర రెసిడెన్షియల్. దాని తర్వాత బీడిఎస్ వస్తే ఇక అది చేయక కొంత మా వాళ్ళు చేయమంటే చేయలేదు. అసలు నేను స్కూల్లో చాలా టాపు, ఇంటర్మీడియట్లో కూడా టాపు. నాకు అందరు మెడిసిన్ వస్తుందని అనుకున్నారు. నేను ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇప్పటికైనా నేను ఒక 2 నెలలు చదివితే ఎంసెట్కి చెప్పగలిగేంత క్యాలిబర్ ఉంది నాకు. నేను చిన్నప్పుడే ఒక 6th క్లాస్లోనే 30 ఎలిమెంట్స్ కెమిస్ట్రీలో గుర్తుపట్టుకొని పరమాణు సంఖ్య, పరమాణు భారం అన్నీ పెట్టుకొని అన్నీ చేసుకున్నాను. ఒకరోజు చదివి సబ్జెక్టులను క్లియర్ చేసేంత క్యాలిబర్ ఉన్నాను. దాని తర్వాత ఎంబీఏ చేసినాం. దాని తర్వాత తెలుగు యూనివర్సిటీ ఎంబీఏ ఎక్కడ చేసిరా? ఎంబీఏ ఎస్విఐటీలో చేసినాం. ఎస్విఐటి, ఓకే. అప్పుడు ఉస్మానియాలో వచ్చినా కానీ తెలంగాణ ఉద్యమంలో ఇల్లు అని చెప్పేసి ఎస్విఐటీలో చేసినాం, తెలుగు యూనివర్సిటీలో ఉంటూ. దాని తర్వాత తెలుగు యూనివర్సిటీలో నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ తెలుగు లిటరేచర్ కొరకు బాగుంటుందని లింగ్విస్టిక్స్ చేసిన. దాంట్లో లింగ్విస్టిక్స్లోనే పిహెచ్డి చేసినాం. ఇప్పుడు పిహెచ్డి నేను మంచిగా రాసినా కానీ ఇప్పుడు సబ్మిట్ చేయలేదు. మా వాళ్ళు అందరు కూడా సబ్మిట్ చేయంటారు, మా గైడ్ అయినా వేరే యూనివర్సిటీలలో ఉన్నోళ్ళు అయినా. మీలాంటి వాళ్ళు ఉంటే సబ్జెక్టు బతుకుద్ది అని అడుగుతున్నారు. ఎందుకంటే నిన్న కాక మొన్న మా యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ క్లోజ్ చేస్తా అంటే ఎట్ట క్లోజ్ చేస్తామని క్లోజ్ చేస్తాన డిపార్ట్మెంట్ ఓపెన్ చేయించినాం. ఇదే అన్న, ఎందుకంటే మా చదువులో ఉన్నోళ్ళం కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి, ఇంగ్లీష్లో అన్నిటిలో పట్టుంది కాబట్టి ఈ జీవోలను వీటన్నిటిని వీళ్ళ పోరాడగలుగుతున్నాం. ఏది లేకుంటుంటే రోడ్డు మీద వచ్చి అనేది ఉంటే ఏ ఆధారాలు లేకుండా లొల్లిలో గొల్లిగా అన్నట్టు లొల్లాయి అని మాట్లాడి నలుగురితోటి పోయేటోళ్ళం. అన్ని ఉన్నాయి కాబట్టి ఉన్నాం. మరి చివరిగా చెప్పండి అన్న, ఇప్పుడు నోటిఫికేషన్ల గురించి కొట్లాడుతున్నారు, ప్రక్షాళన గురించి కొట్లాడుతున్నారు, 29 జీవో, 55 జీవో, ఇవన్నీ దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నోటిఫికేషన్ వేసిన తర్వాత నుంచి మీరు కొట్లాడుతూనే ఉన్నారు. మరి ఏంటి ఇంకా నెక్స్ట్ మీ ప్లాన్ ఏంది? మరి ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? మీరు ఏం చేయాలనుకుంటున్నారు చివరిగా? మనం నేను ఒక్కరిని ఇక్కడ కనిపిస్తున్నాను ఈరోజు. నాకు వెనక ఉండి అంత సపోర్ట్ చేస్తున్నటువంటి నిరుద్యోగ మిత్రులు, బయట అంటే వేరు, నిరుద్యోగ మిత్రులందరికీ కూడా నేను శిరస్సు వంచి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఆ కష్టం నాకు తెలుసు కాబట్టి. మేమైతే చాలా క్లారిటీగా ఉన్నాం. ఇప్పుడు మేము సమస్య గురించి కొట్లాడుతున్నాం కాబట్టి అది ఎట్లయితుందో ఏందో మధ్యలో పోలేము, ఆగలేము, చేయలేము. కానీ ఇప్పుడు మా దాంట్లో కొట్లాడేటోళ్ళు గ్రూప్ 1 కనుక రద్దు అయితే అందరు ప్రిపేర్ అవుతారు, దాదాపు ప్రిపేర్ అవుతారు. మా చేతనైంది మేము ఏమైనా లిటిగేషన్స్ గురించి కొట్లాడతాం. కానీ 100%గా ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఇచ్చినటువంటి హామీల గురించి మాత్రం వదిలిపెట్టేదే లేదు. అంతే. ఎందుకంటే ఒకటన్నా ఈట ఉద్యోగాలు అనేటటువంటి ముడిపడలేదు కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో. కొన్ని చింద్రమైనటువంటి బతుకులు, ఈ గ్లోబలైజేషన్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి కొన్ని సామాజిక వర్గాల జీవితాలు ఇవన్నీ ఉన్నాయి. అన్ని బాగుపడతాయనే కాంగ్రెస్కు మేము మద్దతు ఇచ్చినాం. ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎడ్యుకేషన్ 100% క్వాలిటీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మీరు ప్రభుత్వం ఏం చేయాలో అవి చెప్తున్నారు, అంతే. ఇవి చాలా కీలకము. యూనివర్సిటీ విద్యా వ్యవస్థను బాగు చేయాల్సిందే, ప్రైవేటు విద్యా వ్యవస్థను తగ్గించాల్సిందే. ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా 2 ప్రైవేట్ యూనివర్సిటీల నెట్టిచ్చింది ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయనని. ఇంతవరకు ఉస్మానియా యూనివర్సిటీకి
ఫ్యాకల్టీ లేరు, అకాడమిక్ కన్సల్టెంట్లు లేరు. ఒక్క డిపార్ట్మెంట్ ఒకప్పుడు గొప్పగా అనుకున్న ఈవెన్ కెమిస్ట్రీ కూడా ఈరోజు ఫుడ్ కోర్సులు అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ఈ అంశాలు అన్న 2 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఇది ఒక చిన్న అంశం అన్న. ఈ రోజు కాకుండా రేపు వేస్తారు, ఎన్నికలప్పుడు వేస్తారు. ఇది ఒక్కటే కాదు, ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషను, క్వాలిటీ ఎడ్యుకేషన్లో సమూలమైనటువంటి మార్పులు, వీటి గురించి మా పోరాటం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇవ్వకుండా నెక్స్ట్ గవర్నమెంట్ ఒక పార్టీ వస్తుందా నిరుద్యోగుల నుంచి, లేకుంటే సామాజిక ఉద్యమకారులను కలుపుకొని పోతామా? ఇది ఒక అన్ని పార్టీలలో రేపు మేనిఫెస్టో అయితే ఈ మేనిఫెస్టోలు తుంగలు దొక్కుతారు. కాబట్టి మేనిఫెస్టోకు లీగాలిటీని తీసుకురావడానికి వీటన్నిటి గురించి ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది. నెక్స్ట్ బస్ యాత్రలు ఉంటాయి, పాదయాత్రలు ఉంటాయి, సైకిల్ యాత్రలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ జనార్దన్ గారికి ఉద్యోగం రాకుండా కొట్లాడట్లేడు, అది ఇదంటే ఊకునేదిలే. బరాబర్ చెప్తున్నా, మీ స్టూడియో సాక్షి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, వీడు ఇచ్చేటటువంటి నోటిఫికేషన్లో గ్రూప్ 2, గ్రూప్ 3లో గ్రూప్ 1 ఒకళ్ళు మంచిగా వస్తే 3 ఉద్యోగాలు కొట్టి చూపించి వీళ్ళు తలకాయ ఆడబెట్టుకుంటూ చేస్తాం. కానీ వీటి మీద పోరాటం ఆగదు. ఈ పోరాట క్రమంలో ఆ ఉద్యోగాలను వదిలిపెట్టుకోవాల్సి వస్తే ఖచ్చితంగా వదిలిపెట్టుకుంటా. ఖచ్చితంగా ఉద్యోగాలు కొట్టి నేనేందో చూపిస్తా 100%. ఇదే మీ స్టూడియోలో ఛాలెంజ్ చేస్తున్నా, రాసి పెట్టుకోరి. ఓకే అని ఒకటి చివరికి ఒక ప్రశ్న. ఇప్పుడు ఈ ప్లకార్డులు మీరు ఒక డేటా సేకరిస్తారు, చాలా పేపర్లు ఉన్నాయి, బ్యాగులో ఉన్నాయి, బయట ఉన్నాయి. మీరు ఎక్కడ పోయినా ఈ ఈ ఈ ప్లకార్డులు కానీ ఇవన్నీ తీసుకొని పోతారు. మీకు ఏమైనా చిరాగ్గా అనిపిస్తుందా? ఇదంతా సందడి ఏందబ్బా ఇది అన్నట్లా ఏమైనా అనిపించదా? ఇది నాకేమనిపించదు, ఎందుకో చెప్పనా? అంటే చేతిలో ఒక ఏదైనా వస్తువు ఉంటేనే చిరాకు అనిపిస్తుంటది. అంత పెద్ద బ్యాగ్ వేసుకుంటారు, మళ్ళీ ప్లకార్డులు చేతిలో పట్టుకుంటారు, మీకు ఇబ్బందిగా అనిపించదా? నాకు అస్సలు అనిపించదు, ఎందుకో చెప్పనా? నిజంగా నాకు ఆ విషయం గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ కళ్ళకి వెళ్ళి నీరు తిరుగుతాయి. బాలగోపాల్ గారు అనే వ్యక్తి, ఆయన చనిపోక ముందు ఆయన ఫస్ట్ మ్యాథ్స్ ప్రొఫెసర్ కేఈలో, దాని తర్వాత హ్యూమన్ రైట్స్, తర్వాత లీగల్గా ఆయన జడ్జి అడ్వకేట్కి ఎట్ట కొట్లాడిరో ఈరోజు మాకు అలాంటి పరిస్థితి రాకపోతుండే. అలాంటి గొప్ప వాళ్ళు ఉంటే ఆయన సొంతంగా పెట్టుకొని సంకల పెట్టుకొని ఆయనే తీసుకొని పోయి ఆయన ఒక స్కూటర్ మీద ఒక్కొక్కరికి మేము ఇప్పుడు హైకోర్టులో పోతాం కదా, ఏ మాత్రం పేరు వచ్చినా ఒక 50,000 ఫీజు తీసుకునేట ఆయనకైనా అటొకళ్ళు ఇటొకళ్ళు గుమ్మస్తాలు బ్యాగులు పట్టుకొని వస్తారు. అలాంటి గొప్ప వ్యక్తి అన్ని పట్టుకొని పోయిండు. దాని తర్వాత ఆయనంతా నేను గొప్ప అని చెప్పట్లేదు, మళ్ళీ దీనికి గొప్పకి అలాంటి వాళ్ళని కొన్ని తలుచుకున్నప్పుడు బాధ అనిపిస్తుంది. దాంతో పోల్చుకుంటే మనం ఎంత అనిపిస్తుంది. దాని తర్వాత కమ్యూనిస్టుల నుంచి వచ్చినాం కాబట్టి మా ముంగట ఉన్న వాళ్ళు రాఘవులు గారు లాంటి వాళ్ళు కొంతమంది కొన్ని త్యాగాలు చేసిర్రు. కొన్ని సందర్భాలలో బాధ అనిపిస్తుంది, కొన్ని సందర్భాలలో మనం ఎంత అనుకోవాలి అనిపిస్తుంది. ఆ క్రమంలో మీకేమనిపించదు? ఈ సందడిగా ఇదంతా ఏంది, ఇదంతా మోసుకొని పోవడం అసలు అనిపించదు అన్న, అసలు అనిపించదు. ఇంకొకటి నాకు తెలుసా, నేను ఆడంతా చిన్న ఏజ్ గ్రూప్ బేరియర్ కానీ ఎవరైనా కానీ ఏది కానీ ఇది అది మాకు అసలు ఉండవన్నా. ఎంత మింగిల్ అవ్వడం, మనం ఎంత మింగిల్ అయితే విషయం అట్లా వస్తుంది. ఎందుకంటే ఇది కూడా ఎక్కడి నుంచి నేర్చుకున్నానంటే, నేను ఒక 7-8 సంవత్సరాలకు పనిచేసిందన్న. ఇది ఎలక్షన్స్ అప్పుడు మనకు గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళి సర్వే చేయడం. అంటే వాస్తవంగా నేను ఇంకో మధ్యలో ఆపినని అనుకోకండి. నేను ఎందుకు అడిగిన ఈ ప్రశ్న అంటే, ఈరోజు చిన్న వస్తువు చేతులు పట్టుకొని బయటికి పోవాలంటేనే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంతే నీ ఉద్యమంలో నువ్వు చేసే పోరాటంలో నిరుద్యోగుల పక్షాన కొట్లాడడం వల్ల నిజాయితీ ఎంత ఉందో నేను దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది నాకు. చిన్న ఫోన్ పట్టుకోవాలంటేనే కొద్దిసేపు చేతులు ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అలాంటిది మీరు అన్ని ప్లకార్డులు కానీ జిరాక్సులు కానీ ఇంత పెద్ద కట్ట ఉంటుంది ఎప్పుడు మీ చేతిలో. కాబట్టి నేను ఆ ప్రశ్న అడగాల్సి వచ్చింది. మీ పోరాటంలో నిజాయితీ ఉంది. మీరు మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు పంచుకున్నారు. మీ పోరాటంలో నిజాయితీ ఉంది. ఎందుకంటే అందరూ పోరాటం చేయలేరు. అందరూ 100 మందికి ప్రాబ్లం వస్తే 100 మంది ముందుకు వచ్చి కొట్లాడేవాడు ఒక్కడే ఉంటాడు. అట్లా మీరు నిరుద్యోగుల పక్షాన కానీ లేకపోతే అన్యాయం ఎక్కడుంటే అక్కడ కొట్లాడుతున్నారు. నిజంగా చాలా ధన్యవాదాలు మీకు. మీరు నిరుద్యోగుల పక్షాన ఇంకా కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చాలని మేము కూడా మా స్టూడియో తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ పోరాటంలో నిజాయితీ ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ ఓయూ జనార్దన్ గారితోటి. మరో ఇంటర్వ్యూతో కలుద్దాం. చూస్తూనే ఉండండి DD9 వార్త.